ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16 నుంచి 21 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తున్నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పరమందు ఆశ్రుడైన మా ప్రియ పరలో తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, ఆరాధనకు యోగ్యుడ, పూజుడ, గత పునరుద్ధాన నుండి పునరుద్ధాన వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును పదలుపరిచారు. దేవా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. ఈ యొక్క వారోధనలు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఉన్నారు. వారు లోకను వలె చేయకుండా నీ సన్నిధిలో మిమ్మల్ని గురించి పాడి స్తుతించడానికి, మీ నామను ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. ఈ రోజునైనా నీ యొక్క పునరుద్ధానం అంటే ప్రభా నాయన, మీరు నా కొరకు చనిపోయి తిరిగిన దినమని ప్రతి వారు గ్రహించుకుని ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా మెలుకోగలిగి నాయన నీ దాసులు చెప్పుచున్న వాక్య భాగాలు స్వీకరించడానికి సహాయం చేయండి నాయన. ఎంతకాలం వచ్చినప్పటికీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధికి వస్తున్నామని మేము అనుకుని మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్న వారంగా ఉంటున్నాం. ఆ రీతిగా కాకుండా ప్రతి వారం కూడా నేను ఏ యొక్క వాక్యము నాకు ఇస్తున్నారో ఆ యొక్క వాక్యాన్ని నేను స్వీకరించి ఆ వాక్య ప్రకారంగా నేను ఎదగాలి అని ప్రతి ఒక్కరు కూడా నేను ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలని ఆ రీతిగా ప్రతి వారు మనోనేత్రములు వెలిగింపబడులాగన ప్రభా వారి హృదయాల్ని స్వాధీనం అందించుకోమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసుని నిలబెట్టుకోండి ప్రభా. ఎవరికి ఏ యొక్క వాక్యం అవసరమైందో నీకు తెలుసు ప్రభా. ఆ వాక్యం ద్వారానే మమ్మల్ని బలపరచగల దేవుడు నాయన. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచగల దేవుడు ప్రభా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని నాయన లేఖనం చెప్పినట్లుగా ఈ యొక్క వాక్యము మమ్మల్ని జీవింపచేసేది కాబట్టి ఈ యొక్క జీవవాక్యాలు నీ దాసుల ద్వారా మాకు వెల్లడి చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. 7 అంతల ఆత్మశక్తి అనుగ్రహించండి నాయన. శిరస్సుండి పాదల వరకు నీ యొక్క అమూల్యమైన రక్తంతో శుద్ధి చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సమస్తము క్రమంగా మర్యాదగా జరిపించండి. ఇక్కడ నీ పరిశుద్ధాత్మశక్తి ప్రతి వారి మీద కృమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు మనం ఎంతైనా వందనస్తులమైన ఓ పాట, అందులో పల్లవి ఒక్క చరణం బట్టికే పాడదాము. కొత్త పుస్తకాల్లో 490, దాని ముందర ఎడిషన్ అయితే 484, పాత పుస్తకాల్లో 412. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. యెహోషువ 21వ అధ్యాయము 44వ వచనాన్ని బట్టి రాయబడిన కీర్తన. స్వచ్ఛంద సియోను వాసి
సర్వాధికారి అనే కీర్తన పల్లవిని 4వ వచనం మట్టుకే పాడదాం. పల్లవి 4వ వచనం మట్టుకే పాడదాం. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి వర్తమానభూత భావి సత్కాలవాసి వర్తమానభూత భావి సత్కాలవాసి ఆల్ఫా ఓమెగా తారే ఆల్ఫా ఓమెగా తారే ఆద్యంతము కలయేతే ఆద్యంతము కలయేతే చంద్ర ఈయోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే ఉల్లాస వస్త్రము నీదే విడుదలయు నీదే ఉల్లాస వస్త్రము నీదే విడుదలయు నీదే హితవత్సరము విముక్తి హితవత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే ఆత్మాభిషేకము నీదే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి వర్తమాన భూత భావి సత్కాలవాసి వర్తమాన భూత భావి సత్కాలవాసి అల్ఫా ఓమెగా తారే అల్ఫా ఓమెగా తారే ఆద్యంతము కలయేతే ఆద్యంతము కలయేతే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పులసి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. రిథమ్ చాలా చక్కగా ఉంది ఈ పాటకి. చాలా చక్కగా కొట్టారు అందరూ కూడా. వెరీ గుడ్, చాలా బాగుంది. పోయిన గురువారం పెనుగొండ దగ్గర మరి పేకేర్లో పరిచర్య.
గ్రేస్ అండ్ గ్లోరీ మినిస్ట్రీస్ అన్నమాట. అసలు ఈ స్తంభం దగ్గర నుంచి ఆ స్తంభం వరకు 100 మందిరం పొడుగు ఇలా అనమాట. స్టీమ్ బాత్ చేయొచ్చు అందులో. ప్రత్యేకించి స్టీమ్ బాత్కి వెళ్తారు, డబ్బులు ఇచ్చి మరీ స్టీమ్ బాత్ చేస్తారు తెలుసా. చెక్కతో బాక్స్ ఉంటుంది, పీకదాకా అందులో పెట్టేసి మూసేస్తారు. స్టీమ్ బాత్ లోపల ఆ మందులో స్టీమ్ బాత్ చెమటలు తడుచుకు మొత్తం ఎప్పుడు చెమట అంటూ పట్టదు నాకు. అలాంటిది నాకే చెమట కారిపోయింది. అంత అలా ఉంది. పాపం అందరూ బాగానే ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు. అందరూ కూడా స్త్రీలేంటి పురుషులేంటి ఆసక్తిగా ఉన్నారు. మనలాంటి వాళ్ళే 2 గంటల సేపు కంటిన్యూగా చెప్పినా ఎవడో లేగలేదు. మధ్యలో బ్రేక్ ఇస్తానన్నా వద్దన్నారు వాళ్ళు. బ్రేక్ ఇద్దాం టీ ఇస్తారంటమ్మా, బ్రేక్ ఇద్దామంటే వద్దన్నా కంటిన్యూ చేసేయండి అన్నారు. 2 గంటలు కంటిన్యూగా కూర్చున్నారు వాళ్ళు. కాకపోతే రెఫరెన్స్లు మాత్రమే గమని చెప్పలేకపోతున్నారు. మనకి ఇలా నోట్లోంచి బయటకు వచ్చేసరికి 4-5 మొదలెట్టేస్తారు. వాళ్ళు తడుముకుంటా కూర్చుంటున్నారు. అదొకటి కొంచెం తేడాగా ఉంది. చాలాసేపు తడుముకుంటా ఉన్నారు. రిఫరెన్స్ అందించడంలో మాత్రం వెనకబడి ఉన్నారు. కానీ మొత్తం మీద అందరూ కూడా బాగా ఆసక్తి అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి దేవుని చిత్తానుసారంగా పోయిన గురువారం అక్కడ దేవుడు వాడుకున్నాడు. సరేలేండి. మరి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం, ఇందులో ప్రధానమైనటువంటి మాట క్రొత్తదనం కదా, నూతన సృష్టి. ఈ వచనాల్లో ప్రధానమైనటువంటిది నూతన సృష్టి, నూతనంగా మార్పు చెందడం. మరి ఈ రోజున మనకి పైడికొండల యెషయా గారు కూర్చున్నారు ఇక్కడ. ఆయన నూతన జన్మెత్తి వచ్చాడు, నూతనంగా సృష్టింపబడ్డాడు ఆయన కదా. ఈ రోజు నాన్న ఆపరేషన్ అయింది. ఏ తారీఖున? ఆగస్టు 11. 19 అంటే ఇవాళ 6 అంటే ఇంకొక 12 రోజుల 13 రోజులు. ఇటు 2 నెలలకు 13 రోజులు తక్కువ, అంతే కదా. మరి అంత క్రితం ఎలా ఉంది పరిస్థితి? అనుక్షణం భయం, ఆయాసం, ఏమైపోతుందో వద్దొందొడుకు. ఆయనకి నమ్మదలేదు, సహోదరికి నమ్మలేదు, వాళ్ళ 3 కూతుర్లకి నమ్మలేదు, వాళ్ళని ప్రేమించే వాళ్ళకి నమ్మదలేదు, మనకి నమ్మదలేదు కదా. మరి ఈ రోజున మరి చాలా ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన పూర్ణ ఆరోగ్యవంతునిగా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఆయన సెలవిచ్చిన మాటల్లో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. అది కదా యెహోషువ 21వ అధ్యాయంలో ఇప్పుడు మనం పాడాం పాట. ఏ ఒక్కటి తప్పుకోలేదు. అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నట్టుగానే దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన సమకూర్చేటప్పటికీ చాలా వేగంగా జరిగిపోతుంది. మనం చాలా కాలంగా కనిపెడతా ఉంటాం, ఎప్పుడు. కానీ ఆయన సమకూర్చడం మొదలెడితే ఎంత స్పీడ్ అంటే తెలియదు. నిమిషాలు టకటక అన్నీ సమకూరిపోతాయి అంతే. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదామని చెప్పాడు కదా. మేలు కోసం అప్పటికప్పుడుగా దేవుడు సమకూర్చేస్తాడు. మనకు అర్థం కాదు, ఇంత సులువా, ఇంతలో అయిపోయిందా, మనకు అర్థం కాని పరిస్థితి అనమాట. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేతులు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. మన నోరు ఎల్లబెట్టి చూడడమే. అటువంటి పనులు ఆయన మాత్రమే చేయగలడు. చూడండి, మరి అప్పుడే దాదాపుగా 17 రోజులు అయిపోయింది. ఆయన సమస్య విడిచిపెట్టేసి గట్టెక్కేసి ఇంక రోజుకి బలపడ్డమే, ప్రతిరోజుకి బలపడ్డమే తప్ప ఇంక వెనక్కేమీ లేదు. ముందుకే లోపల పచ్చి మొత్తం అంతా ఆరిపోయి నార్మల్ స్థితికి వచ్చేసరికి ఆయన మామూలుగా అయిపోతారు. ఏ మాత్రం ఇంత ఇబ్బంది కూడా ఉండదు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది అనేటువంటి ఫీలింగ్ కూడా లేకుండా అయిపోతుంది. దేవుడు అలా చేసేస్తాడు అంతే, చాలా వేగంగా కదా. మరి
యోసేపు 13 సంవత్సరాల శ్రమలలో నడిచాడు. 13 సంవత్సరాల కాలం శ్రమల గుండా నడిచాడు. ఎప్పుడు 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 అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు సైలెంట్గా ఉంటాడా? ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఫరో ముందుకు తీసుకొని రావడానికే దేవుడి ఏర్పాట్లు ఆయన చేస్తూనే ఉన్నాడు. మనకేమనిపిస్తుంది? కనపడవు. ఆయన చేసే ఏర్పాట్లు మనకు కనపడవు. కాబట్టి దేవుడు ఏంటి ఇంకా ఏం చేయట్లేదు, ఇంకేం అవ్వట్లేదు అనుకుంటా మనం లోపల దిగులు పడుతుంటుంటాం. కానీ ఆయన ఏమీ సైలెంట్గా ఉండడు. ఆయన ఏర్పాటు ఆయన చేస్తూనే ఉంటాడు. దీనికి రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే వీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్ళొచ్చారు. ఆయన ఏర్పాటేమో రాజమండ్రిలో చేసేసి కూర్చున్నాడు. హైదరాబాదులో బాగా చేస్తారని ఎవరో చెప్పారని చెప్పేసి పనిగట్టుకుని హైదరాబాద్ వెళ్ళారు. అనవసరం ఖర్చులు తప్ప ఏమీ లేదు. మళ్ళీ తిరుగు టపాలో వచ్చి రావడం పాప రాజమండ్రి వెళ్ళిపోయారు. దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే అక్కడెందుకు జరుగుద్ది? ముందే చెప్పాను, హైదరాబాద్ అంతా అనవసరం అమ్మా, అంత దాకా వేస్ట్ అది, మీరు ఎందుకు వెళ్తున్నారు మరి? వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారని బాగా చూస్తారన్నారు. చల్లే చూసిరండి అయితేని అక్కడ మట్టుకు అనవసరం వద్దు అనే చెప్పాను నేను. కానీ తోసుకెళ్ళిపోయారు. కానీ దేవుడు తిరుగు టపాలో తీసుకొచ్చేసాడు. తాను ఎక్కడికి ఏర్పాటు చేశాడు అక్కడ తీసుకెళ్ళి అంతే జరిగించేసాడు. అయిపోయింది కార్యక్రమం. ఇప్పుడు ఇంకే దిగులు లేదు. ఇప్పుడు ఆయన కొత్త గుండె అయిపోయింది, కొత్త శరీరం అయిపోయింది, నూతన సృష్టిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన ఆగస్టు 19వ తేదీన 19వ తేదీన మరి చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన ఆపరేషన్ చేసే క్రమంలో గుండె 2-3 సార్లు ఆగిపోయిందంట. ఓపెన్ చేసేసి తీసుకుని పని చేస్తూ ఉంటారు కదా, చేసే క్రమంలో కొట్టుకోవడం మానేసిందంట. అది దానికి ఏదో పెట్టి మళ్ళీ కదిలిచ్చి చేశారంట. అంటే ఆయన కొత్త జన్మ ఎత్తినట్టే, నూతన జన్మ ఎత్తినట్టే కదా, నూతనంగా మారిపోయాడు. జైల్లో ఉన్నాడు యోసేపు. జుట్టు పెరిగిపోయి ఉంటుంది, గడ్డం పెరిగిపోయి ఉంటుంది, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఏముండవు. చురుగ్గా అయితే ఉన్నాడు, సంతోషంగా అయితే ఉన్నాడు. కానీ ఆ మనిషి వేషధారణ మట్టుకు ఎలా ఉంటుంది? ఓ బేకారులా ఉంటుంది. జైల్లో ఉన్నప్పుడు ఏదో నీట్గా ఉంటాడా ఏంటి? ఉండడుగా. ప్రశస్తమైన వస్త్రాలు ఉండవు, శవరాలు ఉండవు, ఏముండవు, అలా ఉండిపోయాడు. అలాంటి వాడు కదా. ఒక్కసారి ఆ పానదాయకుడిని దేవుడు ముట్టుక వేసేసరికి ఎవరు నా కళకు భావాన్ని చెబుతారు అని చెప్పి జుట్టు పీక్కుంటున్నటువంటి ఆ ఫరోకి ఒక్కసారి ఒక్క మాట మన జైల్లో ఉన్నాడు అని చెప్పాడు. అంతే ఆ పానదాయకుడు. అంతే నిమిషాలు అంతే. త్వరగా పండి తీసుకొని రండి, చాలా వేగంగా. అంతాల జైల్లోకి వెళ్ళిపోయారు. ఆయన తీసుకుని వచ్చేసారు, విషయం చెప్పారు. ఆయన చెప్పేశాడు, బాబోయ్ నువ్వే ఈ పని చేయాలి, ఎవడు రా క్షురకుడు రమ్మను. అంత చుట్టూ కత్తిరించి పారేశారు. కబగా మంచినీళ్ళు స్నానం చేయించేశారు, ప్రశస్తమైన వస్త్రాలు వేసేసారు, మెల్లో గొలుసేసేసారు, కాళ్ళకు చెప్పులు వేసేసారు, ఓ సింహాసనం వేసేసారు, దాని మీద కూర్చోబెట్టేశారు. టీవీగా నీకు నాకు ఈ కిరీటం ఒక్కటే తేడా. నేను కానీ నా జనులు కానీ నీ సెలవు లేకుండా ఒక కాలు ముందుకు పెట్టరు. అంత గొప్ప స్థితి నిమిషాల్లో వచ్చేసింది. 13 సంవత్సరాల శ్రమల గుండా ప్రయాణం 13 నిమిషాల్లో తేలిపోయినట్టుంది. అంతే. అంత వేగంగా దేవుడు మాట ఇస్తే నెరవేర్చి తీరుతాడు. అందుకొరకు ఆయన సమకూరుస్తాడు. కొన్ని త్వరగా దొరికేస్తే తొందరగా అయిపోతాయి, కొన్ని కాస్త లేట్ అవుతాయి. అంతేగాని జరక్క మానవు. అంతే కదా. అమ్మ నాకు ఇలా సేమియా తినాలి ఉంది అన్నారు అనుకుంటే టక్ మన ఇంట్లోనే ఉంటాయి, ఆ సొగ్గు బియ్యం అక్కడే ఉంటాయి, సేమియాలు అక్కడే ఉంటాయి, టక్మని చేసేస్తుంది. ఒక పావు గంటలో ఇచ్చేసేయచ్చు. అలా కాదు, నాకు చికెన్ 65 తినాలని ఉందంటే సేమియా అంత సులువుగా అయిపోద్దా? సేమియా చేసిన సులువుగా అయిపోద్దా? దానికి కొంచెం టైం పడుద్ది, తప్పదు కదా. దానికి అంతసేపు ఉండాల్సింది. టైం గడుతుంది కాబట్టి పెట్టట్లేదా? సేమియా గమ్మున పెట్టేసింది, ఇది గమ్మున పెట్టట్లేదు అని అనుకుంటే అర్థం లేదు కదా. అలాగే దేవుడు కూడా కొన్ని తొందరగా అయిపోతుంటాయి, కొన్ని కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అవడంలో కూడా ఒక మేలు ఉంది. చాలా ఎక్కువసేపు మనం పరీక్షించి తీసుకుంటే మేలైన దాన్ని తీసుకుంటాం.
త్వరపడి తెచ్చుకుంటే ఏ జబ్బుదో తెచ్చేసుకుంటాం. అలాగే ఎక్కువ కాలం కనిపెట్టి మన కోసం మంచిది సెలెక్ట్ చేసి దేవుడు ఇచ్చాడంటే చాలా మంచిది, ఉత్తమమైనదే మనకి వచ్చుద్ది. ఏదో ఒకటి చేతిలో పెడితే ఖచ్చితంగా అందులో ఏదో తేడా ఉంటుంది, దానికంటే మెరుగైంది కనపడుతుంది, మనం అసంతృప్తికి లోనవుతాం. అది లేకుండా దేవుడు ఏది చేసినా ఆయన సమస్తమును బాగుగా చేసేవాడు, సమస్తమును బాగుగా చేసేటువంటి వాడు. ఇంకా అంటే ఆ బాగు ఇంకే తేడా ఉండదు, వంక పెట్టడానికి ఇంకేమీ ఉండదన్నమాట. ఆ రకంగా చేసేటువంటి వాడు మన దేవుడు. అయితే మనం చేయాల్సిందేంటి? కదా, ఓపికతో కనిపెడుతూ ఉండాలా. కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తుంటాము, మళ్ళీ తిరిగి సంస్కరింపబడుతూ కూడా ఉంటాం. ఆ తప్పటడుగు దాని పర్యవసానం మనం తెలుసుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరుగుతాం, పశ్చాత్తాపడతాం. దేవుడైతే ఎప్పుడు మనం చాలా నూతనంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ నూతనత్వం ఎలాంటిది అంటే, ఇప్పుడు మన ఇంటికి రంగు వేసామనుకోండి, అబ్బా చుట్టుపక్కల ఇళ్ళన్నిటికంటే కూడా చాలా బాగా దగదగ మెరుస్తూ భలే ఉంటుంది, సూపర్గా ఉంది అనిపిస్తుంది. వారం తిరిగి వచ్చేసరికి ఈ గాలిలో లేచిన దుమ్ము ఇదంతా మళ్ళీ పట్టేసి కాంతి 50% పోద్ది. కొత్తది అనుకుంటామే తప్ప పెద్ద తేడా కనపడదు పక్కదానికి మనకని. ఇంకో వారం 10 రోజులు గడితే సమానం అయిపోతుంది, రంగు వేసినట్టు ఏమి అనిపించదు, మామూలు అయిపోతుంది. అంటే మనం ఏ కొత్తదనాన్ని మనం చూసినా అది పాతగిలిపోద్ది. ఆ కొత్తదనం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అది వస్త్రం కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, లేదా వాహనం కావచ్చు, లేదా గృహం కావచ్చు, అది ఏదైనా సరే ఎప్పటికీ నూతనంగా ఉంటుందా? ఏం చెప్పాలో తెలుస్తలేదా? ఎప్పటికీ నూతనంగా ఉండిపోద్దా? ఇవాళ కట్టుకొచ్చినటువంటి ఇవాళ కొత్తగా బట్టలు కట్టుకొచ్చావు, రేపటికి మా ఇళ్ళముట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా దాన్ని బీరువాలో చాలా చక్కగా మడత పెట్టి మళ్ళీ దాన్ని మంచి కవర్లో పెట్టి బీరువాలో నల్లకుండా పెట్టాం. ఒక్క మూడు కట్టి తెల్లారేటికెళ్ళి ఎక్కడ దాని ప్లేస్ ఎక్కడ? మా ఇల్లు పుట్టాయి కదా, ఎక్కడుంది కొత్తదనం? బండి కొంటే 2 వారాలకు శుభ్రంగా తుడుతారేమో, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాం. ఏదైనా సరే మన దగ్గర ఆ కొత్తదనం నిలబడదు. కానీ దేవుని యందు కొత్తదనాన్ని సంపాదించుకుంటే అది ఇంకెప్పటికీ మాసిపోదు. ఇంకా రోజు రోజుకి ఇంకా ప్రకాశం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం అంటూ ఇంక అస్సలు ఉండదన్నమాట. కొడవలి కోస్తూ ఉంటే అది దగదగదగ మెరుస్తుంటుంది తప్ప అది పాతగెలుతుందా? లోనెక్కడో పెట్టి కింద పెట్టేస్తే అప్పుడు పోద్ది. కానీ అది పనిలో ఉండగా దాని షైనింగ్ పోయే ఛాన్స్ ఉందా? ఇంకా అలాగే ప్రభువునందు నూతనపరచబడి ప్రభువునందు మనం వాడబడుతూ ఉంటే ఆ షైనింగ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గేటువంటి అవకాశమే ఉండదు కదా. అవునా కదా? అందరికీ డౌట్లు వస్తున్నాయేంటి? ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, అలా చూస్తున్నారు. తగ్గుతుందా? రోజు కోసే కత్తిపేట తుప్పెడుతుందా? కోసే కొద్దీ షైనింగ్ వచ్చుద్ది, కోసే కొద్దీ పదనొత్తు ఉంటుంది, అంతే కదా. అది నిరంతరము వాడబడుతూ ఉంటే అది ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఇంకా కొత్తగా ఉంటుంది. వాడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే పాతిగిలిపోతుంది, తుప్పు పట్టేస్తుంది, క్రమక్రమంగా దాని స్థానమే లేకుండా అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒక నూతన సృష్టిగా ఎప్పటికీ ఉండాలంటే మరి ఎక్కడ ఉండాలంట? క్రీస్తునందు ఉండాలి.
క్రీస్తునందు ఉండాలి. అది మనం చదివింది కదా. మరొకసారి చదువు, 17 చదువు, 17 చదువు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉంటే ఒక న్యూ క్రియేషన్గా మారిపోతాడనమాట, నూతనమైన సృష్టిగా. అది ఎలా అంటే ఎప్పటికీ కొత్తగానే ఉండేటువంటి సృష్టి. అది ఎప్పటికీ మాసిపోయేటువంటి పరిస్థితి అంటూ ఉండదు. ఎప్పటికీ దాని కాంతి, దాని ప్రకాశం, దాని షార్ప్నెస్ తగ్గిపోవడం అంటూ ఇంకెప్పటికీ ఉండదు. ప్రతిరోజు నూతనమైనటువంటి శోభ దానికి వస్తుంటుంది, నూతనమైనటువంటి కాంతి దానికి యాడ్ అవుతూ ఉంటుంది, నూతనమైనటువంటి షార్ప్నెస్, పదును దానికి యాడ్ అవుతూ ఉంటుంది. ఆయనలో లేనప్పుడు ఒకలా, ఉన్నప్పుడు ఒకలా, ఒక స్పష్టమైనటువంటి తేడా. మన పితరుడైనటువంటి అపొస్తలుడైన పౌలు కదా ఇది రాశాడు. ఆయన స్వానుభవంలో నుంచి చెప్పుకున్నటువంటి మాటలేవి. ఆయన క్రీస్తునందు లేనప్పుడు ఎలా ఉన్నాడు, క్రీస్తునందు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని ఆ తేడాను చాలా స్పష్టంగా గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రభువులో ఉంటే ఎలా, ప్రభువులో ఉండకపోతే ఎలా, ఈ తేడాను స్పష్టంగా గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడు మనకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. నేను ప్రభువులో లేనప్పుడు ఇలా ఉన్నాను, ఈ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా ఈ రీతిగా నేను ఎదుగుతూ ఉన్నాను, నా ప్రకాశం పెరుగుతూ ఉంది, నా కాంతి పెరుగుతూ ఉంది, నా షార్ప్నెస్ పెరుగుతూ ఉంది, నా ఆకర్షణ పెరుగుతూ ఉంది. ఇటువంటి గుర్తించినప్పుడు ఇంకా 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 ఉండాలని ఒక ప్రోత్సాహం కదా మనకి. ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ తేడాను విశ్వాసి గుర్తించాలి అనేది పౌలు గారి బలమైన కోరికగా కనబడుతూ ఉంది. ఆయన క్రీస్తులో లేనప్పుడు, క్రీస్తునందు ఆయన లేనప్పుడు క్రీస్తును కూడా ఆయన వేరే దృష్టితో చూశాడు. ఆయనలో లేనప్పుడు ఆయనను కూడా వేరే దృష్టితో చూసిన వాడుగానే ఆయన కనబడుతూ ఉంటాడు. అపొస్తలుల కార్యాలు 9:1-2 వచనాలు. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టున్నాడు. ఎవరి శిష్యుల్ని? ప్రభు అంటే క్రీస్తు యొక్క శిష్యులని. అంటే క్రీస్తు పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? ఇతను యూదాద్వేషి, యూదా మతాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి వాడే, యూదులను చెడగొట్టడానికి వచ్చినటువంటి వాడే, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను పూర్తిగా మనకు మత సంబంధమైన విరోధి. అది ఆయన హృదయంలో ఉండిపోయింది. కాబట్టి ఆయనను ద్వేషించాడు. కాబట్టి ఆయన్ని వెంబడించిన వారిని ద్వేషించాడు, ఆయన వెంబడించిన వారిని దూషించాడు, ఆయన వెంబడించిన వారిని చంపుతూ వచ్చాడు, బంధిస్తూ వచ్చాడు, గుర్రాలు కట్టి లాక్కుంటూ కూడా వచ్చాడు. అది క్రీస్తులోనికి రాకపూర్వం పౌలు స్థితి. ఇంకా మనం ముందుకెళ్ళచ్చు. 22వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఇది తనకు తానుగా చెప్పుకుంటాడు. ముందుదైతే చెప్పుకోవడం కాదు, అది జరిగింది. ఆ జరిగిపోయినటువంటి విషయాల్ని ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. నేను ఎంత తప్పుగా నడుచుకున్నాను నేను అప్పుడు. ప్రభువా నేను చెరసాలలో కొట్టుచు ఉంటినని వారికి బాగుగా తెలియను. తిని ఎలాంటి వాడు తనకు తానుగా చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఇది. అలా 21 దాకా ఇది సాగుతుంది. 26వ అధ్యాయంలో చూడు, 8 నుంచి 12 వరకు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని, నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు? నేను యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేయాలని. అది
క్రీస్తుకు విరుద్ధంగా నడుచుకోవాలని అనుకున్నాడు. ఎప్పుడు? క్రీస్తునందు లేనప్పుడు, క్రీస్తును ఎరగనప్పుడు, క్రీస్తు ఏమిటో పూర్తిగా తెలియనప్పుడు తాను నడుచుకున్నటువంటి విధానము అది కదా. అంటే ఏమంటాడు? ఇక మీదట మేము ఎవరిని లోక దృష్టితో చూడము అనే మాట చెప్పాడు కదా. ఇప్పుడు మన చదవం 16 నుంచి 21లో ఉంటుంది అది. ఇక మీదట మేము ఎప్పటికీ లోక దృష్టితో మనుషుల్ని చూడం. ఈ లోక దృష్టితో క్రీస్తును చూశాను, క్రీస్తుకు విరోధంగా ఎన్నో చేశాను, క్రీస్తును వెంబడించిన వారిని ఎంతగానో బాధించాను, తరిమాను, చంపాను, గుర్రాలు కట్టి ఈడ్చుకొచ్చాను. వారిని చంపడమే నాకు ఆహారం అన్నట్టుగా, ఆయన చంపడమే నాకు పానీయం అన్నట్టుగా నేను నడుచుకున్నాను. ఎప్పుడు? క్రీస్తు నందు లేనప్పుడు. అలాగే మనం కూడా క్రీస్తునందు లేనప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మరి క్రీస్తులోకి వచ్చామా? వస్తే మన క్రియలు ఏమన్నా మారేయా? చూసుకోవాలండి. పౌలు గారు మారినప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాడు. క్రీస్తునందు ఉన్నప్పుడు ఆయన పరిస్థితిని చెప్తాడు. చూడండి, ఆయన స్వరం విన్నాక అతనిలో వచ్చినటువంటి మార్పులు మళ్ళీ అవే అధ్యాయాల్లో చూడొచ్చు. 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంటి ప్రవేశించి ఆ పౌల మీద చేతులుంచి, పౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీవు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపించి ఉన్నాడు అనే సంగతి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది? పూర్తిగా అతనిలో మార్పు. అది ఎలా? 22వ అధ్యాయము 13వ వచనం. సహోదర, దృష్టి పొందుమని నాతో చెప్పగా. ఈ 9వ అధ్యాయంలోనేమో వాస్తవంగా జరిగినటువంటి టైం అది. ఆ విషయాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. క్రీస్తులోకి రాకపూర్వం నేను ఎలా ఉన్నాను, ఆయనలోనికి వచ్చిన తర్వాత నేను ఎలా మారిపోయాను అనే దాన్ని తనకు తానుగానే ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అలాగే 26వ అధ్యాయంలో 13 నుంచి, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూశాను. సాక్ష్యం ఇస్తాడు మళ్ళీ ఇక్కడ. క్రీస్తులోకి రాకముందు, వచ్చిన తర్వాత ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అది వరకు నేను ఎలా ఉన్నాను, అయితే త్రోవలో ఆయన వెలుగును చూసిన తర్వాత నేను ఎలా మారిపోయాను, ఆయనలో లేనప్పుడు ఒకలా, ఆయనలోకి వచ్చాక ఒకలా స్పష్టమైన తేడా కనబడుతోంది. ఆయనలో లేనప్పుడు హింసించువాడు, దూషించువాడు, బాధించువాడు, హత్య చేసేటువంటి వాడు, క్రీస్తు అనుచరులను భయంకరంగా ద్వేషించినటువంటి వాడు. అయితే క్రీస్తును ఎరిగిన తర్వాత, ఆయనలోకి వచ్చిన తర్వాత, క్రీస్తునందున్న తర్వాత దూషింపబడ్డానికి, హింసింపబడ్డానికి, బంధింపబడ్డానికి, ఈడ్చుకుపోబడ్డానికి, రాళ్లతో కొట్టబడ్డానికి, బెత్తాలతో కొట్టబడ్డానికి కూడా తన్ను తాను అప్పగించేసుకున్నాడు. అస్సలు పోలికుందా? అందరూ గుర్తిస్తూ ఉన్నారు, ఎవరితను? క్రీస్తు అనుచరులను దూషించినోడే కదా, హింసించినోడే కదా, గుర్రాలు కట్టి ఈడ్చుకెళ్ళినోడే కదా, చంపినోడే కదా. అలాంటి వాడు ఇప్పుడు అదే క్రీస్తు కోసం ఇలా దూషింపబడుతున్నాడా, హింసింపబడుతున్నాడా, బంధకాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడా, ఖైదు చేయబడడానికి ఇష్టపడుతున్నాడా, హింసింపబడడానికి ఇష్టపడుతున్నాడా, ఆఖరికి చావుకు కూడా
ఇష్టపడిపోతున్నాడా? ఎంత గొప్ప మార్పు ఇది! ఈ మార్పు క్రమంగా 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 పెరిగిపోతూనే ఉంది. 9వ అధ్యాయంలో మొదలైంది. దమస్కు మార్గంలో, తిన్నని మార్గంలో ప్రభు అతన్ని సంధించాడు. ఆయన వెళుతున్నది కూడా క్రీస్తు అనుచరులను బంధించి తీసుకుని రావడానికి. పత్రాలు పొంది గుర్రాల మీద అనుచరులతో వెళుతున్నాడు వాడు. అలాంటి వాడు ఒక్కసారి దమస్కు మార్గంలో గుర్రం మీద నుంచి నేల మీద పడ్డాడు. అంతే, ఆ క్షణం నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. అప్పటి వరకు క్రీస్తునందు లేడు, ఇక నుంచి క్రీస్తునందు ఉన్నాడు. ఇంకా అంతకంతకు 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 ఎదుగుతూనే ఉన్నాడు, ప్రకాశిస్తూనే ఉన్నాడు. అతని యొక్క కీర్తి ప్రతిష్టలు వెల్లడవుతూనే ఉన్నాయి కదా. 3 సువార్త దండయాత్రలు చేశాడు, ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో సంఘాలను కట్టాడు, చనిపోయిన వాళ్ళని బతికించాడు. ఒకటి కాదు కదా. ఏమైంది? ఇది ఆ శోభ పెరిగిపోతూనే ఉంది, ఆ షార్ప్నెస్ పెరిగిపోతూనే ఉంది. ఆ నూతనత్వానికి మితి లేదు. అంతకంతకు 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 ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు. క్రీస్తులో లేనప్పుడు లోక సంబంధమైన ప్రకాశం, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరమైన ఆత్మీయ ప్రకాశం మనకి పౌల్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే క్రీస్తులో ఉంటేనే వారు ఇప్పుడు నిజంగా నూతనం. అంటే లోక సంబంధమైన ఏ నూతనము సత్యం కాదు. నూతనమని చెప్పడానికి లేదు. కొత్త చొక్కా వేసుకున్నాను అనుకోండి, రేపటికి ఇంకెక్కడ నూతనం ఉంది? నూతనం ఎక్కడుంది? నూతనం ఏమీ శాశ్వతంగా ఉండదు. దేనికి ఇది కొత్తది అని చెప్పినా అది సత్యమైతే కాదు, మర్నాటికి అది పాతదైపోతుంది. కానీ క్రీస్తులో ఉంటే వచ్చేటువంటి ఆ నూతనత్వం ఏముందో అది పాతది అవదు. ఇంకా ఎప్పటికీ ఇంకా 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 కొత్తది అవుతూనే ఉంటుంది, ఇంకా ఇంకా ప్రకాశిస్తూనే ఉంటుంది, ఇంకా ఇంకా అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను. కేవలం ఇదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి మంచి అంటాడు. ఇదొకటి, మీ యందు నేను నా యందు మీరు ఉన్నట్టుగానే మీరు మన యందు ఉండాలని. క్రీస్తు లేకపోతే మన తండ్రి అయిన దేవుడు వారు ఎప్పుడూ నూతనంగానే ఉంటారు. వారి ప్రకాశం ఎప్పుడూ తగ్గిపోదు, అందుకందుకు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గిపోదు. అదే రీతిని వారు కూడా ఉండాలి మన వలెనే. మనం ఎలా అయితే ఎప్పటికీ నూతనంగానే ఉంటామో అదే రీతిని వారు కూడా మన యందు ఎప్పటికీ నూతనంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన కోరిక ఏంటి? ఎప్పటికీ నూతనంగా ఉండాలని. అంటే దీనికి మితి లేదు, రేపటికి మార్చిపోవడం అంటూ లేదు. అది అంతకంతకు అంతకంతకు అది ప్రకాశిస్తూనే దాని శోభ పెరుగుతూనే మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే రోమీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవం. ఇది మాసిపోదు. ఈ నూతన జీవం పాతది అవదు ఇక అప్పటికి. అది ఎప్పటికీ పాతది అవ్వదు. ఒక నూతనమైనటువంటి సృష్టి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆ తదుపరి మహిమ శరీరంతో ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఇంకా ఆయన కాంతి ఇంకా తగ్గదు.
ఇంకెప్పటికీ తగ్గదు. ఆయన చనిపోకముందు మాసిపోవచ్చు ఆ బట్టలు, ఆ దేహానికి దుమ్ము కొట్టచ్చు. పొద్దుటే నీట్గా స్నానం చేసి బయలుదేరినా సాయంకాలానికి చాలా దుర్వాసన వస్తుంది ప్రతి మనిషిలోను కదా. ఎంత శుభ్రంగా స్నానం చేసినా సరే ఒక దుర్వాసన బయలుదేరుతుంది. అది బయలుదేరక ముందే మనం ఏం చేస్తాం, ఇంకోటి కొడతాం. అది ఇది కలిసి ఇంకా కంపు కొడద్దు. సాయంకాలానికి కొత్త కంపు వస్తుంది. అంతే కదా. అలాగే అయి ఉంటాడు ఆయన. చనిపోకముందు ఆయన మానవ దేహంలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి చెమట పట్టుద్ది, ఆయనకి దుమ్ము కొట్టుద్ది. కానీ ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఇంకా దానికి ఏ చెమట లేదు, దానికి ఏ దుమ్ము కొట్టేది లేదు. అది మహిమ ప్రకాశంతో నిండిపోయినటువంటి దేహం. అలాగే ఆయనలో ఉండి మనం కూడా ఆయన మరణానుభవంలో మనకు కూడా వస్తే మనం కూడా ఒక నూతన సృష్టిగా లేపబడతామంటాడు. ఆ నూతన సృష్టిగా లేపబడిన తర్వాత ఆ నూతనత్వం ఇంకా మాసిపోయేది ఇంకా లేదు. అది ఎప్పటికీ అందుకని ఖచ్చితంగా నూతన సృష్టి అని చెప్పడానికి ఉంది. దేన్ని మనం చెప్పలేం ఇది కొత్తది అని, దేన్ని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది సత్యం కాదు. ఎందుకంటే సాయంకాలానికి పాత అయిపోతుంది. సాయంకాలానికే పాత, ఎప్పుడైతే మీదకి వెళ్ళిపోయిందో అప్పుడే పాత అయిపోయింది. ఇంకే కొత్త, అది పెట్టెలో ఉన్నంతసేపే కొత్తది. ఆ పెట్టెలోంచి తీసి మన మీదకి వచ్చిందా అయిపోయింది పాత. ఇంకా అది కొత్త అనడానికి ఇంకా లేదు. ఎందుకంటే అంతకంతకు అవన్నీ తగ్గిపోతూనే ఉంటుంది అంతే. ఆ కొత్తదనం తగ్గిపోతూనే ఉంటుంది అంతే. లేనిపోయినటువంటి స్మెల్స్ దానికి అంటుకుంటూ ఉంటాయి అంతే. ఫ్రెష్గా ఇప్పటికది ఉండదు. కానీ క్రీస్తునందు ఉండి ఆయన మరణానుభవంలో ఉండి ఆయనతో పాటు చనిపోయి నూతనంగా జన్మిస్తే ఈ కొత్తదనం ఇంకెప్పటికీ మాసిపోదు. అది ఎప్పటికీ. అందుకనే ఆయన చెప్పాడు ఖచ్చితంగా నూతన సృష్టి అని ఘంటాపదంగా, చాలా ఘంటాపదంగా చెప్తున్నాడు. అందులో ఏ మార్పు ఇంకా ఉండదన్నమాట. ఇంకా అలానే చూస్తే ఇంకా రోమియోలు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 1 నుంచి 11 దాకా ఇలాంటి ఉద్దేశాలే మనకి తెలియపరుస్తాడు ఆయన. చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఆయనలో లేనప్పుడు అన్ని శిక్షలే, ఆయనలో లేనప్పుడు అన్ని విపత్తులే, అన్ని ఇబ్బందులే, పైగా నెమ్మది లేని పరిస్థితి, మన బతికి ఏమైపోద్దో తెలియదు, ఒక నిరీక్ష లేని పరిస్థితి కదా. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా అది సాగిపోయింది. అది క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక నిరీక్షణ వచ్చేసింది. నిరీక్షణ మెట్టుకెళ్ళిపోయాం. ఈ దేహాన్ని నేను విడిచిపెడితే నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఒక నూతనమైన దృఢమైనటువంటి ఒక మంచి నిరీక్షణ అది మనకి వచ్చేస్తుంది అని పౌలు గారు తన స్వానుభవంతో ఇవన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. నేను నూతన సృష్టిగా మారకముందు ఎలా ఉన్నాను, నేను నూతన సృష్టిగా మారిన తర్వాత ఎలా ఉన్నాను అని కేవలం యూదుడు కానీ ధర్మశాస్త్రాలు మాత్రమే అనుసరించి ఉంటే ఆ యెరూషలేము మాత్రమే మిగిలిపోతాడు. పైగా అతడు బోధకుడు కూడా ఏమీ కాలేడు. ఎందుకంటే యాజకులు బోధిస్తారు, కానీ మతాసక్తి గలవాడిగా మాత్రమే మిగిలిపోతాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నాడో ఇప్పుడు ఎన్ని దేశాలు కదా, ఎంత విస్తరించిపోయింది. అంతకంతకీ నూతనత్వమే, అంతకంతకీ ఏదో కొత్త దేశం, అక్కడ కొత్త సంఘాన్ని స్థాపించడం, మళ్ళీ కొత్త అనుభవాలు, మరి ఇంకో చోటుకి వెళ్ళడం, అక్కడ కొత్త సంఘాన్ని స్థాపించడం. రోమా దగ్గర నుంచి మొదలెడితే ఇవన్నీ ఆయన స్థాపించిన సంఘాలే కదా. రోమా సంఘం, కొరింథీల సంఘం, గలతీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, తెస్సలోనికే సంఘం, కొలస్సీ సంఘం, ఇవన్నీ అండి ఆయన కట్టినటువంటి సంఘాలే. ఇవి కాకుండా చిన్న చిన్న ఇంకా బోల్డ్ ఉన్నాయి, చిన్న చిన్న బోల్డ్ ఉన్నాయి. తిమోతికి తీతుకి రాసి పంపించాడు ఆ పత్రికల సంఘాలకి. కానీ కేవలం యూదుడిగా ఉండిపోయి ఉంటే యెరూషలేముకు మాత్రమే పరిమితం, ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితం, ఆ కర్మకాండకు మాత్రమే పరిమితం. అది ఎంతకాలం ఉంటుందా మోజు? కొంతకాలమే. ఆ తర్వాత బోరు కొట్టేస్తుంది.
కదా, కొంతకాలమే కదా. ఆ తర్వాత బోరు కొట్టేది. ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతూనే ఉన్నాను. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా నేను పూర్తి స్థాయిలో ఈ పనికి పూర్తి స్థాయిలో అంతకుముందు కూడా చెప్పాను అనుకోండి. కానీ అవి తీసేసిన రేపు జనవరి 30 నాటికి 24 ఏళ్ళు పూర్తయిపోతాయి. 20 ఏళ్ళు పూర్తయిపోతాయి పూర్తి స్థాయిలో ఈ పనికి వచ్చి. అంటే 20 సంవత్సరాలుగా వింటూనే ఉన్నారు కదా. 20 సంవత్సరాలుగా వింటూనే ఉన్నారు. మొరుగొట్టేసిందా? ఎన్నాళ్ళు వింటాము, ఎప్పుడు చూసినా ఈయన ఏంటి అనిపిస్తుందా? అలా అనిపిస్తుందా? అనిపిస్తే నాలో కొత్తనం లేదు, నేను మార్చిపోయినట్టే. అంతే కదా, నాలో కొత్తనం లేదు, వినేసాం కదా, ఎప్పుడు ఆయన మాటే కదా. అలా అనిపించింది అనుకోండి, ఏమవుతుంది? కొత్తదనం ఇంక లేదు, బోరు కొట్టేసింది, ఇంక అటు ఇటు మాట్లాడుకునేదే, ఇంక అలా అయిపోద్ది. అంతే, అలా అయిపోద్ది. నిజంగా పేకేరులో సంఘం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మళ్ళీ అంతలా ఉండరు మిగతా చోట్ల ఎక్కడ కూడా. ఒక అరగంట 40 నిమిషాలు అయ్యేసరికల్లా ఇంకా లేచిపోయి అటు ఇటు తిరిగేసి చిరాగ్గా గలాట చేసేసి అలా ఉంటారు. సంఘాలన్నీ అలాగే ఉంటాయి. అంత ఎక్కువసేపు కూర్చోలేరు. కానీ నిజంగా ఆశ్చర్యకరంగా 2 గంటల సేపు బ్రేక్ ఇస్తానమ్మా అన్న సరే వద్దన్నారు వాళ్ళు. టీ తెస్తానన్నారు మీ అమ్మగారు, కాబట్టి కొంచెం పాట పాడదురు కానీ బ్రేక్ ఇస్తానమ్మా అంటే వద్దండి, కంటిన్యూ చేసేయండి, బ్రేకే వద్దు అన్నారు వాళ్ళు. 12కి మొదలుపెట్టి 2 దాకా మాట్లాడుతూనే ఉన్నారు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు. అంత చాలా ఓపికగా విన్నారు. ఎందుకంటే కొత్త స్వరం కదా, వారికి కొత్త స్వరమే కదా. మరి ఎప్పుడు నా స్వరం వినలేదుగా, నన్ను ఎప్పుడు చూడలేదు కదా, నా వే ఆఫ్ టాకింగ్ వారికి అస్సలు తెలియదు కదా, కాబట్టి కొత్త ఏమో. సాయంకాలం పాత కదా. సాయంకాలం మళ్ళీ 8 గంటలకు ఇచ్చారు. రాత్రికి 1 గంటే అన్నారు మామూలుగా, 1 గంటే. మళ్ళీ 1:45 నిమిషాలు అయింది. మళ్ళీ 1:45 మళ్ళీ ఎక్కడ మళ్ళీ బ్రేక్ లేదు. రాత్రి ఒక పక్కంట తలుపులు మూసేశారు, కిటికీలు. ఆ పక్క వాళ్ళు సౌండ్ అయిపోతుందని గొడవ చేస్తారంట. పాపం కిటికీలు ఉన్నాయి కానీ ఇవన్నీ మూసేశారు, ఈ పక్క మట్టికి తెరిచారు. ఎక్కడికి వస్తుంది గాలి? మరి గాలిలా పాస్ అవ్వడానికి ఎదురుగుండా వేవ్ ఉంటేనే చల్లబడుతుంది. అందుకని చెమటలు పట్టేసినాయి. కారిపోయింది నాకు చెమటలు. అవును, ఎప్పుడు బనీలు నడిచిపోతుంటుంది, పైకి బాగుంటుంది కానీ అలాంటిది మొఖం అంతా కారిపోయింది చెమట. ఆ వాచి చైను తడిచిపోయి అది వెలిసిపోయి తెల్ల చొక్క కర్రు కూడా అయిపోయింది, అంతలా చెమట పట్టేసింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కదలకుండా కూర్చున్నారు. రెండో మెసేజ్ కూడా పొద్దునంటే కొత్త అనుకుంటాం, మళ్ళీ సాయంకాలం అప్పుడు కూడా అంతలా ఉన్నారు. మంచి ఆసక్తి కదా. అది ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఉంటామో వారు నూతన సృష్టిగా మారిపోతారు. కానీ మన యందు మనమే ఉండి వెల్లడి కావాలనుకుంటే, మన యందు మనమే ఉండి మనకు మనల్లాగానే వెల్లడి కావాలనుకుంటే, క్రీస్తునందుండి వెల్లడవడం వేరు, మనకు మనంగా వెల్లడి కావడం వేరు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు రెండో పూట కూడా అంత ఆసక్తిగా అంత ఒక్కలోనూ చెవట్లు కక్కకుండా 1:45 కదలకుండా ఎలా కూర్చోగలిగారు వాళ్ళు? అక్కడ వాళ్ళకి ఒక నూతనత్వం కనబడతా ఉంది, ఒక న్యూవే కనబడతా ఉంది. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా అలా నూతనంగానే ఉండిపోవాలా. మనం ఎక్కువగా వైట్ డ్రెస్లు వేసుకోవడం కారణం కూడా అదే. ఎప్పుడు ఒకేలా కనబడాలి. వైట్ డ్రెస్ ఒక యూనిఫామ్ లాంటిది అంతే. ఇంకా ఎప్పుడు తెల్లది వేసుకుంటే ఇది కొత్తదా పాతదా మీకేం తెలుస్తుంది? తెలుస్తుందా? నేను వేసుకునే ఏది కొత్త ఏది పాత తెలుసా మీకు? అన్నీ కొత్తవి కానీ కనపడతాయి. ఇది కొత్తదే
కొత్త ఏం చేస్తామంటే ఉతికేసి ఇస్త్రీ చేసేస్తాను, కొత్తవి వేసుకోను నేను, నాకు చిరాకు. కొత్తది పట్టుకొచ్చి ఉతికేసి మళ్ళీ ఇస్త్రీ చేసేస్తే మళ్ళీ వెళ్ళిపోయింది, బట్టల్లోకి వెళ్ళిపోయింది, వేసుకోలేదు దీన్ని. ఇప్పుడు ఇవాళ చూస్తే బయటకు వచ్చింది కొత్త డ్రెస్, ఇది ఇవాళ వేసుకున్నాను. మీకు తెలిసిందా? నిన్న వేసుకున్నది కొత్తదే, అలాగే ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకని ఎప్పుడు నిత్య నూతనంగా మనం కనబడాలనే ఉద్దేశంతో ఈ రీతిగా మన సహవాసంలో వైట్ డ్రెస్ ఇచ్చారు అంతే. రంగు మారితేనే తేడా కనపడుతూ ఉంటుంది. రంగు మారినంతసేపు ఇది కొత్తదా పాతదా ఎవరికీ డౌట్ రాదు. రంగు మారింది అనుకోండి, రకరకాల రంగులు వస్తాయి. ఇవాళ ఒక రంగు, రేపు ఒక రంగు వచ్చి కొత్త డ్రెస్ వేసుకొచ్చినట్టున్నారండి అనిపిస్తుంది. కానీ కొత్త వేసుకొచ్చినా కొత్త అని తెలీదు, పాత వేసుకొచ్చినది పాత అనుకోరు, అలా ఉంటుంది కదా. అందుకొరికి ఈ వైట్ మనకి పెట్టారు అంతే. అయితే కొంతమంది డ్రెస్ మాత్రమే వైట్గా ఉంటుందండి, అప్పుడు కూడా ప్రకాశం నూతనం ఎప్పటికీ నిలిచి ఉండదు. కేవలం డ్రెస్ మట్టుకే వైట్ కాదు, వారి హృదయం కూడా పరిశుద్ధంగానే వైట్గానే ఉండాలి. ఆ హృదయాలోచనలో బ్లాక్ మార్క్స్ ఏమీ ఉండకూడదు, శరీర కార్యాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమీ ఉండకూడదు. అలా లేనప్పుడు మాత్రమే వాళ్ళు నూతనంగా క్రీస్తునందుండి ప్రకాశిస్తూ ఉంటారు. అది లేకుండా కేవలం తెల్ల బట్టలు వేసుకుని తమను తాము అలంకరించుకుంటే వారి మాట, వారి చూపు, వారి నడత చెప్పేస్తుంది ఖచ్చితంగా. కానీ పౌలు గారు ఎంత గర్వంగా చెప్తున్నాడు చూడండి, ఎవరైనా సరే క్రీస్తునందుంటేనే అది నూతన సృష్టి అని చెప్పేసి. ఇంకా అయిపోయింది టైం 10:56. అబ్బా ఇంతలా పరిగెత్తిపోతారు, ఇంకేముంది మరి. సర్లేండి, మొత్తం మీద ఏమైనా ఈ విషయాన్ని పూర్తి చేసేద్దాం అనుకుంటాను. అయితే మనం కూడా నూతన సృష్టిగా మారాలి అనేటువంటి కోరిక మనకుంటే, మన పితరుడైన పౌలు చెప్పిన రీతిని తాను ఎలా క్రీస్తునందు నూతన సృష్టిగా మారిపోయాడో మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని మనకిచ్చాడు. ఆయన వలె మనం కూడా నూతన సృష్టిగా మారిపోవాలనేటువంటి కోరిక మనలో బలంగా ఉంటే మనం ఏం చేయాలంట? ఒక ప్రార్థన చేయాలి, ప్రభుకి ఒక ప్రార్థన చేయాలి. 3 రోజులు ప్రార్థన చేశాడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు దమస్క మార్గంలో ఉన్నటువంటి ఒక మేడ గదిలో కళ్ళు కనపడకుండా, తిండి నీళ్ళు లేకుండా 3 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 3 రోజులు. ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన దుర్మార్గాలు అలాంటివి. ఆ దుర్మార్గాల విషయమై అతను అంతగా పశ్చాత్తాపడాల్సి వచ్చింది. ఆ దుర్మార్గాలన్నీ ఆయన కన్నీటితో కొట్టుకుపోయాయి, పూర్తిగా తుడిచివేయబడ్డాయి. అంతవరకు 3 రోజుల పాటు దృష్టి లేకుండా, ఆహారం లేకుండా, అలాగే ఉపవసించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిజంగా అతను ప్రార్థన ఎలా మొదలుపెట్టినా చివరికి వచ్చేసరికి ఆ ప్రార్థన ఎలా అయిపోయిందంటే, అననీయ అనేటువంటి ఒక మనుషుడు వచ్చి తన తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా దర్శనం కూడా చూసేంత. యేసుప్రభువే చెప్పాడుగా, అననీయ నువ్వు పో, ఆ తిన్నని మార్గంలో ఒక మేడ గదిలో సౌలు ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అతని కోసం అంటే, బాబోయ్ నీ ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరినీ తాళ్ళతో కట్టి గుర్రాలకి కట్టేసి ఈడ్చుకుపోతున్నాడే కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, పుల్లోట్లో తలకాయ పెట్టినా నేను అని భయపడ్డాడు అననీయ. నో డోంట్ వరీ, అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు. అననీయ అనేటువంటి ఒక మనుషుడు వచ్చి తన తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా అతను దర్శనంలో చూసేశాడు అని కూడా చెప్తాడు ఆయన. అంటే 3వ రోజుకి వచ్చేసరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడైనా దర్శనాన్ని కూడా జరగబోయేదాన్ని చూసేంత నూతనత్వం వచ్చేసింది. జరగబోయేది చూసేంత నూతనత్వం ఆయనలో వచ్చేసింది. 3 రోజుల పాటు కన్నీరు గారుస్తాం, ఈ లోకాన్ని చూడకుండా, ఆహారం తీసుకోకుండా, అలాగే ఉండిపోయి ప్రార్థన చేస్తే నిజంగా ఆత్మదర్శనం,
ఆత్మీయంగా ఆ తదుపరి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని కళ్ళారా చూడగలిగే అంత నూతనత్వం ఆయనలో వచ్చేసింది. కాబట్టి ఆయన వల్లనే మనం కూడా ఒక ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే మనం కూడా ఖచ్చితంగా నూతన సృష్టిగా మారిపోతాము. దేవుని వాక్యం మనకి ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ అది, సందేహించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పింది ఏది కూడా ఒక్కటి కూడా జరగకుండా మానలేదు. మనం చదివినటువంటి వాక్ అది యెహోషువ 21వ అధ్యాయంలో మనం చదివాం కదా. అదే చెప్పినా సరే చూడండి, మనకి లూకాసు వార్తలో ఒక ఉదాహరణ యేసుప్రభువే చెప్పినటువంటి ఉదాహరణ ఒకటి మనకు ఉంటుంది. 15వ అధ్యాయంలో కనపడేది ఏంటది? తప్పిపోయిన కుమారుడు, ద ప్రాడుగల్ సన్. ప్రాడుగల్ సన్, దుర్వ్యయము చేసినటువంటి వాడు అని చెప్పేసి కదా. ఈయన ఏం చేశాడు? గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఒక మంచి యథార్థవంతుడు, చాలా నీతిపరుడు, సమాజంలో మంచి పేరు పొందినటువంటి వాడు, గౌరవ మర్యాదలు పొందినటువంటి వాడు. ఆయనకి 2 కొడుకులు, అనేక మంది దాసీలు ఆయనకి ఉన్నారు. అయితే చిన్న కొడుకు అలగా జనంతో తిరగడం నేర్చుకున్నాడు. పనిపాటులు లేకుండా అది ఊరండబడి తిరుగుతుంటారే, అలాంటివాడితో సహవాసం పట్టాడు. అలాంటితో సహవాసం బట్టి ఒక తిరిగిపోతుగాను, ఒక తాగుబోతుగాను, ఒక వదరుబోతుగాను మారిపోయాడు. ఇలాంటి పనులన్నీ చేస్తూ యథార్థవంతుడైన తండ్రితో ఉండడం సులువు కాదు. ఓ నీతి లేనివాడు నీతి కలిగిన తండ్రి దగ్గర ఉండగలడా? ఒక అసత్యవాది సత్యాన్ని చెప్పే తండ్రి దగ్గర ఉండగలడా? ఓ టీటోట్లర్ లాంటి తండ్రి దగ్గర, టీటోట్లర్ అంటే ద్రవ పదార్థాలని తాగడానికి అలవాటు లేని వారిని టీటోట్లర్ అంటారు. టీ కానీ, కాఫీ కానీ, మందు కానీ ఇలాంటివి ఏమీ అస్సలు తాగని వాళ్ళు ఉంటారు. కొంతమంది టీ కూడా తాగరు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే టీటోట్లర్ అని పిలుస్తారు. అలాంటి వాళ్ళకి ఆ తండ్రి అలాంటి అలాంటి తండ్రి దగ్గర ఇతను ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు. పైగా ఇతను దుర్వ్యసనాలకు చాలా డబ్బులు కావాలా. మామూలుగా ఉండడానికి, వస్త్రాలకి, జ్యువెలరీకి, భోజనానికి అన్నీ చాలా గౌరవప్రదంగా అన్నీ ఉంటాయి. దాన్ని మించి ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపు డంబాల్లో మునిగి తేలాలి అంటే అటువంటి వాటి కోసం తండ్రి డబ్బులు ఇస్తాడా? నానోయ్ మా ఫ్రెండ్స్తో నేను తాగాలి, డబ్బులు ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడు కదా, ఇవ్వడు. కాబట్టి ఏం చేశాడు వీడు? చెయ్యి, నేను ఇన్ని అడుగుతావేంటి, నీ దగ్గర దేవించడం ఏంటి, నీ ఆస్తులు సగం అదే కదా, కాబట్టి నా ఆస్తి నాకు పంచి ఇచ్చేసాయి, నా ఇష్టానికి నేను బతుకుతాను, దానికి నీతో ఉండను, నీ అజమాయిషి నాకు వద్దు, అస్తమానం అదేంటి ఇదేంటి నువ్వు నన్ను అడగడానికి నాకు నచ్చట్లేదు, నాకు ఎలా కావాలో నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను, కాబట్టి నా ఆస్తి నాకు పంచి ఇచ్చేసేయి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే పంచాయతీలోకి వెళుతా, ఈదెక్కుతా, అందరితో అల్లరి చేస్తా, మా నాన్న నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇవ్వట్లేదు అని అందరితోటి నేను అల్లరి చేస్తా. ఆ స్థితి వచ్చేసింది. అలా రాయబడలేదు అక్కడ, కానీ అంత తీవ్రత వచ్చేసింది. ఎందుకంటే కాదు అన్నాడు అనుకోండి, ఒక అనామకుడు వచ్చి తీర్పు చెప్తాడు, ఏమయ్యా పెద్ద మనిషి, నీ ఆస్తులు సగం వాడితే కదా, వాడికి ఏమంటే నీకు అంత ఇబ్బంది ఏంటి అని కూడా ఎవడో వచ్చి చెప్తాడు. అందరికీ న్యాయం తీర్చేటువంటి వాడు ఎవడో వచ్చి న్యాయం చెప్పాలా? కానీ ఈ కుర్రాడి కోరిక మంచిది కాదు, ఆయనకి తెలుస్తుంది. అయినా సరే అనవసరమైనటువంటి అల్లరి, అవమానం. కాబట్టి మొత్తం అన్నీ పొలాల్లో సగం, ఇంకా నీళ్ళు ఉంటే అందులో సగం, ఇంకేమైనా జ్యువెలరీ ఉంటే అందులో సగం, ఇంకేమైనా గొర్రెలు ఉంటే అందులో సగం, మేకలు ఉంటే అందులో సగం, ఒంట్లు ఉంటే అందులో సగం, అన్నిటినీ కూడా సగం 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 సగం. ఎందుకంటే ఇవన్నీ కూర్చుకొని వెళ్ళిపోయాడని రాయబడింది.
ఇవన్నీ కూర్చుకొని వెళ్ళిపోయాడు అని రాయబడింది. కాబట్టి ఎన్ని గొర్రెలు వచ్చినాయో వాటిని అమ్మేస్తాడు, ఎన్ని మేకలు వచ్చినాయో వాటిని అమ్మేస్తాడు, ఎన్ని ఒంటలు వచ్చినాయో వాటిని అమ్మేస్తాడు, ఎన్ని ఇళ్ళు వచ్చినాయో వాటిని అమ్మేస్తాడు, ఎన్ని పొలాలు వచ్చినాయో వాటిని అమ్మేస్తాడు. ఇవన్నిటిని అమ్మేసి మొత్తం అంతా పోగొట్టుకుని కూర్చుకుని ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. అదే కదా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు డబ్బున్నవాడు కూడా బోళ్ళ మంది ఉంటారు స్నేహితులు. అడిగి తింటే తిండి ఉండదు, తాగడానికి ఏమి ఉండవు, అన్ని వీడి మీద వరుసగా కొట్టేస్తుంటారు అంతే. అందరికీ ఈడే పెద్ద కాలు వేసుకుంటూ బిర్యానీ పెట్టిస్తాడు, లేకపోతే మందు బాటలు తెప్పించి తాగిస్తాడు, లేకపోతే వాహనాలు పిలిచి అందులో ఎక్కించుకుని తీసుకెళ్తుంటాడు, క్లబ్బులకు తీసుకెళ్తుంటాడు కదా. అందరూ బంధువులే, రకరకాల వరుసలు పెట్టేసుకుని ఈ దగ్గర అయిపోయి ఉంటారు అందరూ కూడా. రకరకాల వరుసలు పెట్టుకుని బావని వాడొకడో, అన్నని వాడొకడో, తమ్ముడని వాడొకడో ఇలా వచ్చేసి ఉంటారు చుట్టూను. ఇంకా మరి తక్కువడైతే అయ్యగారు అనేవాడు ఒకడు, పెద్ద యజమాని కదా. ఈ రకంగా చుట్టూ చేరిపోయారు. ఇలా అందరినీ మంది మారాలు వేసుకుని వెళ్ళిపోయాడు. మంది మారపురం వెళితే రోజు కూర్చుందంటే ఏమవుద్ది, కొండలైన తరిగిపోతాయి. శ్రీశ్రీ గారు చెప్తారు, కొండలైన తరిగిపోవు కూర్చుని తింటే. కొండలైన తరిగిపోవు కూర్చుని ఏమాగుతాయి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మోనపల్లిలో ఉన్నారు కొంతమంది కోటీశ్వర్లు. వారి భూములు వాళ్ళ దగ్గర పాలేరుతనం చేసే వాళ్ళకి అమ్మేసుకున్నారు. వాళ్ళు వారికి ఉన్న భూములు వాళ్ళు విచ్చలవిడితనానికి డబ్బులు వడ్డీకి మరి పాలేరు దగ్గర తీసుకుని ఆ పాలేరుకి డబ్బులు కట్టలేక రేయ్ ఆ మూల ఎక్కడో రాయించేసుకో రాసేస్తాను అని అలా మొత్తం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు పరమైపోయింది ఆ భూములు. వాళ్ళు బికారులు అయిపోయి కూర్చున్నారు. కానీ కూర్చుని తింటే అలాగే అయిపోద్ది. కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. వీడి దగ్గర మొత్తం తరిగిపోయింది, మొత్తం తరిగిపోయింది. ఆ తరిగిపోవడంతో అటు చుట్టూ చేరినటువంటి ఈగల్ లాంటి వీళ్ళందరూ కూడా ఒక్కోడు వదిలేశారు. ఒక్కడైపోయాడు, రిక్తుడైపోయాడు. ఏమీ లేదు ఇక తనకు. పట్టుకెళ్ళిన డబ్బు లేదు, జ్యువెలరీ లేదు, ఇంకేమీ లేవు. ఆ కట్టుకున్న బట్టలతో మిగిలిపోయాడు అంతే. తినడానికి తిండి ఇంకా లేదు. ఇప్పుడు దాకా కూడా ఉన్న వాళ్ళు కూడా ఒక్కడు లేడు, మొత్తం వదిలేసిపోయారు. మరి ఎలా ఇప్పుడు? ఏది ఊరుకున్నా కడుపు ఊరుకోదుగా, అది కాలిపోతుంది, ఆకలేసేస్తుంది, కడుపు మాడిపోతుంది. మన భాషలో ఏం చెప్తారు, ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. ఆయనకి బాగా ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. మరి ఏం చేయాలి? ఏ పని చేయాలి కాదు. అదే ఫోజుగా వెళ్ళి మేము మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాం, నాకు ఏమైనా పని ఇస్తారా అంటే ఏమంటారు? ఎందుకంటే మరి అటువంటి కుటుంబం మామూలుడు కాదు కదా. మహారాజు లాంటి వారు ఆయన తండ్రి. ఆ ఇంటి పెరిగినవాడు భాష ఎలా ఉంటుంది, భాష ఎలా ఉంటుంది మరి. కాబట్టి అలాగే మంచి ఆకలిగా ఉన్నాము, మీ దగ్గర ఏమైనా పని చేస్తాం ఇస్తారా అని అడిగితే ఈయనవాడు వీడు కొత్త భాష మాట్లాడతాడు, ఆకలిగా ఉన్నాడు, మేమైనా పని చేస్తామంటున్నాడు వీడు అని అర్థం కాదు. వెళ్ళి అంటారు అంతే. ఎవడు పని ఇచ్చేవాడు కూడా ఉండడు. కాబట్టి ఎక్కడ పోయాడు ఆఖరికి? పందులు మేపుకునేవాడి దగ్గరికి వెళ్ళాడు. పందుల్ని మేపుకునేవాడి దగ్గరికి వెళ్ళాడు. నీ పందుల్ని జాగ్రత్తగా కాస్తాను, నాకు ఏమైనా కొంచెం బోను పెడతావా అన్నాడు. అలాగే ఇంటికి చూసుకో, నేను ఇంటికి వెళ్ళి నేను పట్టుకొస్తాను. యూదులకు పందులంటే అసహ్యం. యూదులు పందులంటే అసహ్యం. వాళ్ళు పందుల్ని తినకూడదు, అసహ్యమైనటువంటి జంతువు అది. అటువంటి పందులను కాతాగా ఉండిపోయాడు యూదుడైనటువంటి వాడు. ఒక యువరాజు లాంటి వాడు పందులను కాసేవాడు మారిపోయాడు. ఏంటి ఈ పరిస్థితి? ఆడు ఇంకా రావట్లా, ఏదో గంజి పట్టుకొస్తాడు. ఆ పట్టుకొస్తానవాడు ఇంకా రావట్లా, కడుపు మాడిపోతుంది. పందులు ఎగబడి తింటున్నాయి, వీడికి ఇంకా పెరిగిపోతుంది. అది చూస్తూ ఉంటే ఆకలి, అయ్యో చప్పుడు చేసుకుంటా అని చప్పుడు చేసుకుంటూ తినేస్తుంటే వీడికి ఇంకా ఎక్కువైపోతుంది. ఏమనుకున్నాడు ఆఖరికి? ఆ పొట్టు అనేది నీ కడుపు నింపుకుంటే బాగుంటుందా అన్నట్టుకు వచ్చాడు. అవి ఊరుకుంటాయా?
అవి ఊరుకో కదా, అవి రానివ్వు కదా. ఇదేదో కొత్త జంతువు మన మధ్యకి వచ్చి దూరుతుంది ఏంటారు బాబు అనుకుని గంటి పారేస్తాయి. ముట్టెట్టు ఒక్కడ కొట్టేది అవతల పడతారు. పంది ముట్టి చాలా గట్టుకుంటుందంట. పంది బండి కింద పడితే బండి 3 మొక్కలేయాల్సిందే, అంత స్ట్రాంగ్గా ఉంటుందంట దాని తలకాయ. పంది తలకాయ అంత స్ట్రాంగ్గా ఉంటుందంట. ఇంకా ఆలోచన కూడా వచ్చింది కానీ మెన్నకున్నాడు. ఇంకా ఆ యజమానుడు కూడా వచ్చేసరికి ఈ చేయాల్సిన పని సరిగ్గా చేయడు. రాదు కదా, ఏమొచ్చు, అందరూ వాళ్ళ ఇంటికంటే పని వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు, తినడం తప్ప ఏమీ రాదు వీళ్ళకి. కాబట్టి అటు ఇటు పోయే పందుల్ని అదిలించడం కూడా చేత కాదు, ఓ చోట దాకడేయడం కూడా ఇతనికి రాదు. కాబట్టి ఆ పందులు మేపుకునేవాడు కూడా ఇతన్ని చిత్కరించుకున్న పరిస్థితే. ఇప్పుడు వచ్చింది అతనికి, ఇప్పుడు గుర్తొచ్చింది, నా ఈ పరిస్థితికి ఏంటి కారణం, అసలు ఎలాంటి వాడిని నేను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఎలాంటి వాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను. నేను నీట్గా చక్కగా డ్రెస్ వేసుకుని మెల్ల గొలుసు వేసుకుని కాళ్ళు చెప్పులు వేసుకుని చేతిలో కీ చైన్ ముచ్చుకుని ఇలా ఊపుకుంటూ వస్తుంటే ఆ దారికి ఆ పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన ఉన్నవారు అందరు కూడా అయ్యగారండి దండాలండి, అయ్యగారండి దండాలండి, వంగి దండాలు పెడుతుండరే. ఇప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి, చి నీచాతి నీచమైనటువంటి పందులను కాసుకునేటువంటి వాడి దగ్గర ఒక కూలుడుగా నేను చేరేనా, అయినా నా కడుపు నిండలేదే. దీనంతటికీ ఎవరు కారణం, నేనే కదా. నాకు పుట్టిన పనికి మాలిన బుద్ధే కదా. తండ్రి అజమాయిషిలో ఉండడానికి నేను ఇష్టపడకపోవడాన్ని బట్టే కదా, ఆయన అదుపాజ్ఞల్లో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని బట్టే కదా. స్వేచ్ఛగా వేరుగా ఉండి నాకు నేనుగా వేరుగా ఉండాలి అని అనుకున్నాను నేను. సామెతలు 18వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా నడవాలనుకున్నటువంటి వాళ్ళే వేరుగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు నా తండ్రి నుంచి నేను వేరుగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడు, స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా ఉండాలని అనుకున్నాడు. కాబట్టి కలిసి ఉంటే అదుపు ఆజ్ఞల్లో ఉండాలా. ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమిటి నువ్వు చేస్తున్నది అని అడుగుతారు. నేను నాకు మటుకు నేనుంటే నన్ను ఎవరు అడిగేవాడు ఉండడు, నా ఇష్టానికి నేను ఉండొచ్చు అని వేరుండగోరే ఆ తండ్రి నుంచి ఆస్తి పంచుకుని వేరుగా దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానివల్ల ఎలాంటి పరిస్థితి వచ్చింది, పెళ్లి చేసి పెళ్ళుట్టిన తర్వాత తల్లిదండ్రి వారిని చక్కగా ఇండ్లు చూసి ఆ ఇంట్లో సామాగ్రి పెట్టి దానే ఇందులో వండుకుని తింటూ ఉండండి, జీవనోపాధి కోసం ఇదిగో ఈ ఎకరాలు ఇస్తాను, ఇవి సాగు చేసుకో, లేదా ఈ వ్యాపారం ఇస్తాను, ఇది చేసుకో, నీకు నీ కుటుంబ పోషణ చక్కగా సంపాదించుకుంటూ ఎదుగు అని అప్పచెప్పారనుకోండి, అది వేరు. ఏది లేకుండానే తన మట్టుకు తానే వేరుగా ఉంటే, పెళ్ళి లేదు పడాకులు లేవు, ఏమీ లేకుండానే వేరుగా వెళ్ళిపోదాం అనుకున్నాడంటే కేవలం దుర్వ్యసనాలే కదా. అందుకు కారణం దుర్వ్యసనాలు. ఎలా తయారైపోతానంటే దుర్వ్యసనాలు ఉన్న వ్యాపారంలో పడింది. చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక వృద్ధుడు 66 ఏళ్ళు ఎన్నో ఉంటాయంటే వెంకటేశ్వర అతని పేరు. వాడికి ఒక కొడుకు. ఇతని వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ప్రతి నెల 4,000 రావగానే చెరువు 2,000 పంచుకుంటారంట. ఇలా మరి ఎందుకు ఇవ్వలేదు, తండ్రి 2,000 కొడుకు ఇవ్వలేదంట. ఇవ్వకపోతే గొడవ దిగాడు, తండ్రి మీద గొడవ దిగి 2 చేతులు మెలిపెట్టి కొట్టేశాడు. కొట్టెత్తే పాపం ఊపిరాడ కింద పడిపోయాడు తండ్రి. కేకలేసి పడిపోయాడు. ఆ చుట్టుపక్కల వచ్చేసరికి పరుగు. కానీ అప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పటికి చచ్చిపోయాడు ముసలాడు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ 4,000 పెన్షన్ వృద్ధులది, అది తనది. అందులో సగం తీసుకుంటాడు. ఈడికేమో రోగం, వీడి కుర్రోడు. అందులో సగమేమో లేదని తండ్రిని కొట్టి చంపేశాడు. దుర్వ్యసనాలకు లోనైపోయే వాళ్ళు ఎలా ఉంటారో చూడండి.
నిన్న పేపర్లోనే వచ్చింది వార్త, చూడండి. దినాలు చాలా భయంకరంగా తయారైపోతా ఉన్నాయి. పెన్షన్ డబ్బులు అందుకని గవర్నమెంట్ ఇచ్చే ఆ పెన్షన్ డబ్బుల్లో సగం ఇవ్వాలంటాడు. పోనీ నేను పెట్టకపోయినా నా నాన్న ఏదో మొత్తం మీద ఆ పెన్షన్ డబ్బులతో బతికేస్తున్నాడు అని సంతోషపడాలి. అది చూసి దుఃఖపడాలి కూడా. నేను కదా చూడాలి వారసుడిగా నా తండ్రిని, అలాంటిది నేనేం పెట్టలేకపోతున్నాను, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతోటే అది బతుకాల వెళ్ళిపోతుంది అని మనసులో బాధపడాలా. అలాంటిది ఆ పెన్షన్లో వాటా ఇవ్వలేదని కొట్టి చెప్పేసాడు. దుర్మార్గం ఎలా పెరిగిపోతుందో చూడండి, ఎలా పెరిగిపోతుంది. మొత్తం మీద తాయితి కడుపు ఆడిన తర్వాత తాను చూసుకునేసరికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. నా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నాకంటే బాగున్నారు కదా. మా ఇంటి దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నాకంటే మంచి వస్త్రాలు వేసుకొని ఉప్పూట్ల చక్క భోజనం చేస్తూ ఎంత నీట్గా షేవ్ చేసుకుంటూ హెయిర్ డ్రెస్ చేసుకుంటూ ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు. నేను యజమానుడి కొడుకునే, నాకు ఈ గత ఏంటి? నాలో పుట్టిన పనికి మాలిన బుద్ధే కదా ఇందుకు కారణం. మాసిపోయాను నేను బాగా. బీరువాలో చప్పుడే తీసినటువంటి తలతలా మెరిసిపోయి పట్టు వస్త్రంలా ఉండేవాడు ఇప్పుడు కొండలు దించే కొండపేలి ఆ గుడ్డపేలిగ్గా మారిపోయాడు. ఏంటి నాకు ఈ స్థితి? నేను చాలా తప్పు చేశాను కాబట్టి నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇది చాలా మంచి ఆలోచన, ఇప్పుడైనా మంచి ఆలోచన. చాలామంది ఇంట్లో దెబ్బలాడిపోయి ఏమొక్క పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్తానని చెప్పేసి రాకుండా రైలు కింద పడుతున్నారు, కాళ్ళలో దూకుతున్నారు, ఉరి తీసుకుంటున్నారు, ఇలాంటి పనులు చేస్తాను. ఏం సాధిస్తారు దానివల్ల? ఏం సాధిస్తారు? ఎప్పుడు కొంపదులు పెట్టి పోయావో అప్పుడే నువ్వు చచ్చినట్టుతో సమానం అనుకున్నారు. ఇక 4 రోజులు ఏడ్చారో ఊరుకున్నారు అంతే. ఇక నువ్వు చచ్చేయండి ఏమైతే ఏంటి వాళ్ళకి ఏం తెలియదుగా, ఇక ఏం తెలియదు. 4 రోజులు ఏడుస్తారు పాపం, అటు ఇటు ఎదుగుతారు, వాళ్ళతో వెళ్తూ చెప్తారు, చూస్తారికి మొదలుకొని ఊరుకుంటే ఎక్కడో దిక్కున ఉంటాడులే పోనీ అనుకుంటారు. ఇంకా బాధపడేది ఏమి ఉండదు నిన్ను గురించి. నువ్వేం చేసినా వాళ్ళు ఇంకేం బాధపడరు. నీ జీవితాన్ని నువ్వు లాస్ చేసుకుంటున్నావు కదా. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు, అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. తప్పు తెలిసిన తర్వాత ఒప్పుకునేవాడే ధన్యుడు. ఆ బ్రతుకు మళ్ళీ మొదలవుతుంది ఎప్పుడు కూడా. అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతాను. ఈ కుమారుడు ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను చాలా తప్పు చేశాను అని చెప్పేసి చూడండి. లూకా 15:18 నుంచి అమ్మా, నేను లేచి ఆ తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను నేను పాపం చేశా. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. నీ దగ్గర అనేక మంది పనులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒంటి నిండా వస్త్రం వేసుకొని కడుపు నిండా తింటి సంతోషంగా ఉన్నారే, అలాంటి ఒక పనోడుగా నన్ను చేర్చుకోమన్న తండ్రిని నేను అడుగుతాను అని ఎంత మంచి ఆలోచన వచ్చింది అతనికి. చాలా మంచి ఆలోచన. అది రావడమే తడవుగా ఇంటి వైపుకి బయలుదేరేశాడు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? చాలా పుష్టిగా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు చక్కటి జ్యువెలరీ ఉంది, కాళ్ళకి షూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు జుట్టు పీలికలు అయిపోయింది, వస్త్రాల పీలికలు అయిపోయినాయి, గడ్డం పెరిగిపోయింది, కాళ్ళకి చెప్పులు లేవు, జ్యువెలరీ లేదు, ఒళ్ళో చిక్కిపోయింది, తినలేదుగా, బక్క చిక్కిపోయాడు. తన రూపాన్నే కోల్పోయాడు. మొత్తం తన రూపాన్నే కోల్పోయాడు. అలాంటి వాడు నేను ఎక్కడి వాడిని, ఇక్కడ దాకా ఎలా వచ్చాను? అందుకు కారణం ఏంటి? నాలో పుట్టిన పనికిమాలిన బుద్ధే కదా. ఎప్పుడైనా నేను మార్చుకుంటాను.
అనే పరివర్తన వచ్చి వెనక్కి తిరిగి ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆనమలు కట్టగలదువా? రూపురేఖలే మారిపోతాయి, మొత్తం మారిపోతాయి. ఎప్పుడు ఆ కుర్రాన్ని తన కళ్ళెదురుగుండా ఎలా చూశాడైనా ఆ తండ్రి? మంచి ప్రశస్తమైన వస్త్రాలతోనూ, మెల్లో గొలుసులు, చేతికి బ్రాస్లెట్లు, ఉంగరాలతోనూ, కాళ్ళకు బోట్లతోనూ, చాలా టీవీగా చక్కగా డ్రెస్ చేయబడిన తల, అలా చూశాడు ఆ తండ్రి ఎప్పుడు కూడా కొడుకుని. కానీ ఇప్పుడు ఈ తిరిగి వస్తున్నటువంటి ఈ కొడుకు పరిస్థితి ఏంటి? తీసేశారా అండి? ఈ కొడుకు పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాడు? మొత్తం మారిపోయాడు, రూపురేఖలన్నీ మారిపోయాయి. ఇప్పుడు అలా కొడుకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది మనకి 20వ అధ్యాయం నుంచి మనకి కనబడుతుంది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూసేసాడంట ఆ తండ్రి. నిజంగా మొత్తం ఆ కుమారుని యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా, వాడి నడక, వాడి చేతి ఊపు, వాడి మెళ్ళల్లో పెట్టుకునే విధానం, మొత్తం అన్నీ కూడా ఆ తండ్రికి చాలా స్పష్టంగా తెలుసు. అసలు మర్చిపోతే కదా ప్రతిరోజు ఆ నడిచే కొడుకుని, ఆ మేనరిజాల్ని గుర్తు తెచ్చుకుంటూనే ప్రార్థన చేసుకున్నాడు. నా కుమారుడా, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తావు, నీ తప్పు ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తావు అంటూ ఆయన నిరంతరము జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఇటు పూర్తిగా రూపురేఖలే మారిపోయి నడిచి వస్తూ ఉంటే అంత దూరాన్ని నుంచి చూసి ఆ కొడుకును ఆ తండ్రి గుర్తుపట్టేశారంట. ప్రశస్త వస్త్రాలు లేవు, తల దువ్వినట్టుగా లేదు, గడ్డం మెరిగిపోయింది, మెల్ల జ్యువెలరీ లేదు, కాళ్ళకి షూ లేదు, మనిషి ఎండిపోయాడు, ఏ కర్ర పొలకి ఏ బట్టలు వేసుకున్నట్టుగా ఉన్నాడు, అంతలా ఎండిపోయాడు. అలాంటోడు నడుచుకుంటూ అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడి నుంచే తండ్రి గుర్తుపట్టేసి ఆ మేడపై నుంచి ఆ వృద్ధాప్యంలో కూడా టకటకటకటకమంటే కిందకి దిగి వచ్చేసి ఎదురు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ కుమారుణ్ణి వాటేసేసుకున్నాడంట. తను అనుకున్నట్టుగా చెప్పాలనుకుంటున్నాడు ఆ కొడుకు, నాయనా నేను పరలోకానికి వ్యతిరేకంగా నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కొడుకు అనిపించుకోవడానికి నేను తగను, నీ పనివారిలో ఒక పనివాడిగా నన్ను ఉంచుకోమని అందామని అనుకుంటున్నాడు. నోరు తెరిచి మాట్లాడబోతా ఉంటే అసలు మాట్లాడనీయలేదు. ఆ తండ్రి ప్రేమ అటు తిరిగి వచ్చినప్పుడే మారు మనసు పొందాడు అనే సంగతి ఆ తండ్రికి అర్థమైపోయింది. ఇంకా తను చెప్పాలా, అంతే గబగబా వాటేసుకుని ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు. ఎవరరా అక్కడ, సొరకుండా పిలవండి, అంతే వచ్చాడు. చక్క నీట్గా కత్తిరి చేశారు. ఎవరు స్నానానికి నీళ్ళు పెట్టండి, మంచిగా శుభ్రంగా స్నానాలు ఏం చేశారు. ప్రశస్త వస్త్రాలు తీసుకొని రండి, తొడగండి, ఉంగరం పట్టుకొచ్చి చేతికి పెట్టండి, కాళ్ళకి చెప్పులు వేయండి. పూర్తిగా ఇప్పుడు అతని రూపం మళ్ళీ మారిపోయింది, పూర్తిగా మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఒక నూతన సృష్టిగా మళ్ళీ మారిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరే ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటాడు, ఏం మారదు. ఇక నిజమైన నూతన సృష్టి అని అనిపించుకోవడానికి ఆ తండ్రి దగ్గరే స్థానం, అంతే. ఆ తండ్రి దగ్గర వదిలిపెట్టి పోయాడు. ఎలా అయిపోయింది అతని కాంతి? పూర్తిగా మసకబారిపోయింది. అది నిజం కాదు అది, కానీ ఆ తండ్రితో ఉన్నదే అని నిజమైనటువంటి నూతనమైనటువంటి కాంతి. ఆ శోభ అలాగే ఉండిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఆ తండ్రి యందు ఆ కుమారుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఒక నూతన సృష్టిగా మారిపోయాడు. దాన్ని ఇంకెవ్వరు కూడా మార్చలేరు. అది అప్పటికి ఇంకా పాడు కాదుగాక పాడు కాదు. మరి ఇలాంటి నూతన సృష్టిగా మనం మారాలని కోరుకుంటున్నామా? ఆ తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్ అతని వలనే మనం కూడా అనేక విషయాల్లో తప్పిపోతూనే ఉంటాం. అనేక విషయాల్లో దేవునితో మరి చేసుకునే నిబంధనను కూడా మీరి నడుచుకుంటూ ఉంటాం.
నానే ఇక నీ కోసమే నేను బతుకుతాను, ఎందుకంటే నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నేను నా సొత్తు కాదు, నువ్వు నన్ను విలువ పెట్టి కొనుక్కున్నావు, కాబట్టి ఇక నీ ఇష్టానికి నేను బతుకుతాను అని బాప్తిస్మ స్నానమందు చెప్పి కూడా తప్పిపోతూ ఉంటాం. మన ఇష్టానికి మనం నడుస్తుంటాం. ఎందుకంటే ఈ లోకం లాగుతూ ఉంటుంది, ఈ లోక మర్యాద లాగేస్తూ ఉంటుంది, శరీరాశలు లాగుతుంటాయి, నేత్రాశలు లాగుతుంటాయి, జీవకుటుంబాలు లాగుతుంటాయి. వీటికి చిక్కుకొని మనం దారి తప్పి పోతూ ఉంటాం. తద్వారా నిజమైన శోభ మన్నించి విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. అది నూతన సృష్టిగా మనం ఉండం, మాసిపోతూ ఉంటాం. ఈ కుర్రాడు మాసిపోయినట్టే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, పందుల కాడికి వెళ్ళినా ఈయన కొడుకే కదా, దాన్ని ఎవరు తీయలేరుగా. తను అప్పుడు ఎంతో శోభగా ఉన్నప్పుడు ఈయన కొడుకే, అన్నీ పోగొట్టుకుని పందుల కాడికి వెళ్ళినప్పుడు ఆయన కొడుకే. దాన్ని ఎవరు మార్చలేరు. ఆయన కొడుకుగా తనకున్నటువంటి ఆ శోభను తనే పోగొట్టుకున్నాడు. అలాగే మనము పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ లోకాశల వైపు పరిగెత్తినప్పుడు, ఈ లోకం వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు, మన తండ్రి జీవము గల దేవుడు, ఆ సంగతి ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది, అది మారదు ఎప్పటికీ. కానీ మన ప్రవర్తన ఈ లోక రీతిని అనుసరించి మనం నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి మనకు మనంగానే ఒక నూతన సృష్టిగా ఉండాల్సినటువంటి వారము మాసిపోతూ ఉంటాం. ఎవరు చూడలేనంతగా మాసిపోతాం, గుర్తుపట్టలేనంతగా మాసిపోతాం. కానీ అటువంటి టైంలో కూడా మనం తప్పు తెలుసుకుని మళ్ళీ తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడితే నిజంగా ఆ తండ్రి ఆ కుమారుని పట్ల ఎలా నడుచుకున్నాడు, అలానే మన తండ్రి కూడా మన పట్ల నడుచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మన వైపు చేతులు చాస్తూనే ఉన్నాడు. నా మహిమ కోసం నేను చేసుకున్నాను, నా స్తోత్రం నిరంతరమును చాటి చెప్పాలని నేను నిన్ను చేసుకున్నాను, నా పోలికిచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, నా ఆత్మ నీలో పెట్టాను, ఇదిగో ఇదంతా నీది, అనుభవించని నీ చేతికి నేను అప్పగించాను. కానీ నువ్వు లోకం వెంబడిపోయి నా నుంచి దూరంగా జరిగిపోతా ఉన్నావు. నువ్వు జరిగిపోతున్నప్పుడు నా కన్నీరు కారుస్తూనే ఉన్నాను. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోవాలా అంటే ఎవరు లేక భూమితోని ఆకాశంతో చెప్పుకుంటూ ఉన్నాను. ఇదిగో నేను పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తే వారు ఇప్పుడు నన్ను కాదని పోతూ ఉన్నారు, లోకం వెంబడి పోతూ ఉన్నారు. ఆ తండ్రి అలాగే బాధపడి ఉంటాడు, ఆ కుమారుడు అలా వెళ్ళిపోయినప్పుడు అలాగే బాధపడి ఉంటాడు. అయితే ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మొత్తం బాధ అంతా పోయి తాను ఎంతో సంతోషించిన వాడు. ఇదిగో నా కుమారుడు చనిపోయి మళ్ళీ బతికాడు, తప్పిపోయి మళ్ళీ దొరికాడు, ఒక గొప్ప విందు చేద్దాం, ఒక గొప్ప విందు చాటించండి, గొప్ప విందు చేద్దాం అంటాడు. తనకి తిరిగి మళ్ళీ తన నూతన శోభ వచ్చేసింది కదా. అలాగే నిన్ను నన్ను కూడా అలా నూతన పరచాలని మన తండ్రి ఆశపడతా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, నేను దారి తప్పిపోయాను, లోకం వెంబడిపోయాను, లోకాశలను వెంబడించిపోయాను, నాకు నేనుగానే చెడిపోయాను. నాయన ఇదిగో తప్పు తెలుసుకున్నాను, ఇదిగో నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, నువ్వు క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు, నా పాత జీవితం మొత్తాన్ని కూడా పూర్తిగా మార్చేసి నూతన పరచడానికి నువ్వు చాలినటువంటి వాడవు అని చెప్పి ఒక్క ప్రార్థన చేసి తిరిగి ఆయన దగ్గరికి మనం చేసినట్లయితే ఆయన మనల్ని అలంకరింపజేస్తేనే అది నూతన వస్త్రాలు తప్ప మనకు మనంగా మన నీతి కార్యాలతో మనం ధరించుకుంటే అవి మురికి గుడ్డలు లాంటివి అన్నాడు యెషయా ద్వారా చెప్పిన మాట మనం చదువుతాం. యెషయా 64:6 మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి అంటాడు ఆయన. మన నీతి క్రియలన్నీ, ఎందుకంటే ఆ తప్పైన కుమారుడు ఈ సొత్తంతా పట్టుకుని పోతా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు పొగిడితే ఎంతో కొంత ఇచ్చుంటాడు. మూడు డబ్బటికి వెళ్ళిపోతారు కదా, అయ్యా మీ పేరు చెప్పుకుంటామండి, అనాచారాలని కడుతున్నామండి, ఏమన్నా ఇవ్వండి ఏమని ఇచ్చుంటాడు. గొప్ప కోసం, చాలా నీతిమంతుడిగా చెప్పించుకోవడం కోసం.
అలాగే ఎంతమంది సహాయం చేసి కూడా ఉంటాడు, చేస్తారు ఇవన్నీ. కానీ అవన్నీ అతనికి ఏమైపోయాయి, గొడ్డ పేలికలు అయిపోయాయి. ఇవేమీ అతనికి ప్రశస్త వస్త్రాలుగా లేవు. ఆ తండ్రి తనకు తొడిగించినటువంటి ఆ వస్త్రాలు ఏవో అవే ప్రశస్త వస్త్రాలు, అవే రక్షణ వస్త్రాలు, అవే ఎప్పటికీ కాంతి కోల్పోనటువంటి వస్త్రాలు కదా. కాబట్టి నువ్వు క్రీస్తునందుంటే చాలు, ఖచ్చితంగా నువ్వు ఒక నూతన సృష్టిగా మారిపోతావు. ఇక చూడ తండ్రి యందు ఉన్నాడంతే ఆ కుమారుడు ఇప్పుడు మళ్ళీ నూతన సృష్టిగా మారిపోయాడు. అది అప్పటికీ నూతనంగానే ఉండేటువంటి సృష్టిగా మారిపోయాడు, రేపటికి మాసిపోయేదేం కాదు. అలాగే దేవుడు మనకిచ్చేటువంటి ప్రకాశం, దేవుడు మనకిచ్చేటువంటి నూతనత్వం అవి ఎప్పటికీ మాసిపోవు. అలాంటివి మనకి ఇచ్చాడు. వాటిని మనం ఏం చేయాలి, మరింత పదును పెట్టాలి. నిరంతరం ఆయన మార్గంలో మనం నడుస్తూ ముందుకెళ్తూ ఉంటే ఆ ప్రకాశం ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది, నూతనమైన శోభ వస్తూనే ఉంటుంది. అది ఇంకా పదునెక్కుతూనే పదునెక్కుతూనే ఉంటుంది. దేవుడు ఎప్పటికీ నమ్మదగినవాడు. మరి ఇప్పుడు క్రీస్తులో ఉండి ఒక నూతన సృష్టిగా మారాలని అనుకుంటున్నావా? మారడానికి వీలుగా అన్నీ చేసి వెళ్ళిపోయాడు ఆయన. మనం మారడానికి వీలుగా అన్నీ చేసి వెళ్ళిపోయాడు. రాత్రి చెప్పుకున్నాము కదా, యెషయా 53 అధ్యాయంలో 5వ వచనాన్ని మనం రాత్రి మరి మాట్లాడుకోవడం జరిగింది. చూడండి ఆయన ఏం చేశాడు, ఎందుకు చేశాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడింది. ఎందుకోసం అంటే మన అతిక్రమాలను మాపేయడం కోసమే. తర్వాత మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన దోషాలను బట్టి, అలాగే తండ్రితో మనల్ని సమాధానపరచడం కోసమే ఆ శిక్షగా అతని మీద అది పడింది. తర్వాత ఆయన పొందిన దెబ్బల చేతని మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని నూతనపరచడానికి కదా, ఒక ప్రకాశాన్ని మనకి ఇవ్వడం కోసమే యేసు ప్రభు లోకానికి వచ్చి చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చూపిన మార్గంలో మనం ఉంటే, ఆయన యందు ఉంటే చాలు, ఇప్పుడు మనం ఏమైపోతాం, నూతన సృష్టిగా మారిపోతాం. కాబట్టి మన జీవితాల్లో నూతనత్వం కనబడుతుందా? మనం నూతన సృష్టినా? మన మాట మారిందా? మన చూపు మారిందా? మన ఆలోచన మారిందా? మన నడత మారిందా? ఇవన్నీ ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉన్నాయా? ఆయన ఎలా అయితే నడిచాడో అలాగే ఉన్నాయా? అలా ఉంటే ధన్యులమే. లేకపోతే అలా ఉండడానికి ఇప్పుడైనా మనం ప్రయత్నం చేయాలి. దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి నాయన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం నుంచి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆయన పౌలు మీ యందు లేనప్పుడు అతని ప్రవర్తన, అతని ఆలోచన, అతని మాట చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే మీ యందు ఉన్నాడో అవన్నీ కూడా పూర్తిగా మార్చబడిపోయినాయి. అదొక నూతనత్వాన్ని అతనికి కట్టబెట్టినట్లుగా కనబడతా ఉంది. అదే రీతిని ఆయన మేము కూడా మీ యందు ఉంటే నూతన సృష్టిగా మేము మారిపోతాం. కాబట్టి ప్రతి వారు కూడా మీ యందు ఉన్నారో లేదో తమను తాము తమ క్రియల ద్వారా పరీక్షించుకోవడానికి సహాయించండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రసంగి 5వ అధ్యాయము ప్రారంభం నుంచి 6 వచనాలు చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని కుండుట కంటే మొక్కుకొన కుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టమును వ్యర్థపరుచుకునేదివు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి నేను నుండి బలహీన ప్రభా నేను మాట్లాడడానికి మరొక మారు నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు అన్నటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని చేర్చబడిన వారందరిని బట్టి వందనాలి. కొద్ది సమయం తమ హృదయాలు చెవుని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగని సహాయం చేయమని ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మన పితరుడును దావీదు కుమారుడునైనటువంటి ప్రసంగి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మాటలు ఈ ప్రసంగి ఈ 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని కోరిక మేరకు అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని నిర్మించినటువంటి వాడు సొలొమోను. అయితే అలాంటి మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. నిజానికి ఇది ఆయన అనుభవం. ఆయన జాగ్రత్త వహించలేదు, నష్టపోయాడు. మందిరాన్ని కట్టాడు, ప్రభునామం పేరిట ప్రతిష్ఠించాడు, చేతులెత్తి ప్రార్థించాడు. నీ ప్రజలు ఎవరు అక్కర్లో ఉన్నా ఈ వైపు తిరిగి తమ చేతులు చాచి ఏది అడిగినా నువ్వు తప్పకుండా ఇవ్వాలి, ఇస్తావు అంటూ దాన్ని ప్రతిష్ఠించాడు. కానీ దేవుని మందిరానికి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ప్రవర్తనే దారి తప్పేసింది. అనేకులను వివాహం చేసుకోవడం ద్వారా వారిలో చాలామంది అన్యులు అవడం వల్ల వారి కోసం గుళ్ళు కట్టాడు, వారి కోసం ప్రతిమలు నిలబెట్టాడు, వారి కోసం బలి అర్పణలు చేశాడు. పూర్తిగా దారి తప్పిపోయాడు. మరి చివరి దినాల్లో ఆయనకి నెమ్మది లేకుండానే అయిపోయింది. అందుకని విస్తారమైన జ్ఞానం వల్ల దుఃఖమే అని ఏడ్చాడు. బాధపడ్డవాడుగా కూడా ఉన్నాడు. అయితే ఆయన ఎలా ఉన్నా ఆయన చెప్పిన మాటలు మటుకు వాస్తవాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతాం. 2వ వచనాన్ని చూడు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అంతే, వారి మీతో చెప్పింది చెయ్యండి. తర్వాత అయినను వారు చేసినట్టు చేయొద్దు. వారు చెప్పేది చెయ్యండి, కానీ వారు చేసినట్టు మటుకు మీరు చెయ్యొద్దు అన్నాడు. అలాగే ఇప్పుడు మనం సొలొమోను చెప్పినట్టు చెయ్యాలి, ఆయన చేసినట్టు కాదు. సొలొమోను చెప్పింది ఆత్మపూర్ణుడే చెప్పాడు, తన స్వానుభవాన్ని జోడించి చెప్పాడు. కానీ ఆ ప్రకారంగా ఆయన నడుచుకున్నవాడుగా లేడు. కాబట్టి ఆయన్ని మనం చూడకూడదు. ఆయన చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి. ఆయన ప్రవర్తన సరిగా చూసుకోలేదు, అన్ని దేవతల చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఉండండి, ప్రవర్తన బాగా చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు.
దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. దేంతో చూసుకోవాలి? మనం ఒప్పుకున్నది ఒకటి ఉంటుంది. దేవుని సన్నిధికి మనం ఆరంభంలో వస్తూ ఉన్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా కొన్ని చెప్పేసుకుంటాం. ఆయన నేను నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోను, నీ ఇష్టానికి అనుగుణంగానే నేను నడుస్తాను, నేను అసలు దారి తప్పి పోను, ఎవరు ఏమైనా సరే నేను మట్టుకు అంటూ తొందరగా ఏదో చెప్పేసుకుంటాం. అయితే అది కొనసాగించటం కష్టం. ఏదైతే నువ్వు అన్నావో ఆ ప్రకారంగా ఉండడానికి జాగ్రత్త పడు. నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. ఎలాంటి ఒక మాట దేవుడికి ఇచ్చావో ఆ ప్రకారంగా ఉండడానికి నువ్వు జాగ్రత్త పడాలి. అలా ఉండకుండా అర్పణలు అర్పించేస్తే సరిపోద్దా? ఎలా ఉంటానని నువ్వు మొక్కుకున్నావో అదే మొక్కుబడి అంటే మనం అనుకున్నది మొక్కుబడి అంతే రాసి పెట్టేసుకుంటాడు ఆయన. ఆ ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటూనే నీ అర్పణలు ఇస్తే దేవుడు వాటిని స్వీకరిస్తాడు, మేళ్ళు కలగజేస్తాడు. కానీ అలా ఉండకుండా బుద్ధిహీనత కనబరుస్తూ నువ్వు అర్పణలు ఇచ్చేసావనుకోండి, అవేమీ ఆయనకి ఇష్టం కాదు. వాటికంటే కూడా సమీపించి ఆయన మాట వినడం చాలా శ్రేష్టం. అర్పించడం కంటే కూడా సమీపించి ఆయన మాట వినడం అనేది చాలా శ్రేష్టము అని చెప్పాడు కదా. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేవీకాండం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని, అది వాళ్ళెవరు? అహరోను కుమారులు. దేవుని ఆజ్ఞ చొప్పున మోషే చేత అభిషేకింపబడిన వారు. అభిషేకింపబడ్డోళ్ళే. దేవుని ఆజ్ఞ చేత వారిని మోషే అభిషేకించాడు. అయినప్పటికీ తమ చిత్తానుసారంగా అక్కడ నడుచుకోకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వారి ప్రవర్తన. వారు ఏం చేశారు? మనం చూస్తే అందులో తప్పేమీ కనపడదు. ప్రతిరోజు వారు ధూపం వేస్తారు కదా, ధూపార్తి తెచ్చుకుంటారు, నిప్పులు వేస్తారు, అందులో ధూపద్రవ్యం వేస్తారు, అదేమో చక్కటి మంచి సువాసనలు వెగజల్లుతూ వస్తుంటాయి. అవన్నీ ఇలా ఆడిస్తూ ఉంటారు. అది ప్రతిరోజు జరిగేదే. అదే పని ఇప్పుడు చేశారు. కానీ చిన్న పొరపాటు. దేవుడు నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. మీ ధూపార్తుల్లో ఆ అగ్నినే ఉపయోగించాలి తప్ప అన్య అగ్ని తేకూడదు అన్నాడు. ఏదైతే పొగ రావడానికి అగ్ని కావాలి, అంతే కదా. అగ్ని ఇస్తే పొగ వస్తుంది అని చెప్పి వాళ్ళు వేరే అగ్ని పట్టుకొని చేసేసారు. కానీ దేవుడు వారిని చంపేశాడు ఏకంగా. ఆ ధూపవేదిక మీదే చచ్చిపోయారు వాళ్ళిద్దరు కూడా. అన్యాగ్ని, దేవుడు ఆదేశించని పని, దేవుడు అనుమతించినటువంటి పని. ఎప్పుడు దేవుడికి చేసేదే కదా, అది రోజు జరుగుతున్నదే కదా. ధూపార్తి, అందులో కొన్ని నిప్పులు, దాని మీద కొంచెం ధూపద్రవ్యం వేస్తే పొగలు వస్తున్నాయి. ఆ పొగలన్నీ ఇలా ఊపుతూ ఉంటారు. అదే కదా జరిగేది. కానీ ఎక్కడిది ఆ అగ్ని? దేవుడు ఆజ్ఞాపించనిదా, ఆజ్ఞాపించనిదా? అది ఏదైనా సరే దేవుని చిత్తానుసారం కావాలి, ఆయన ఆజ్ఞ ఇచ్చింది కావాలి. అది కాకుండా ఏదో నిప్పే కదా, పొగరాజబెట్టేదే కదా, ధూపం వేయడానికి ఏదైతే ఏంటి అని లక్ష్యం లేకుండా, భయభక్తులు లేకుండా
దేవుడు ఇచ్చింది కాకుండా తన ఇష్టానికి అనుగుణంగా తెచ్చేసుకుని చేసేస్తే అందువల్ల దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఇప్పటికీ కూడా మెచ్చేటువంటి వాడు కాదు. ఆయన ముందే చెప్పాడు, అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుతూనే ఉండాలా, అందులో నుంచే అగ్ని కణాలు తీసుకోవాలా, దాని మీదే ధూపద్రవ్యం వెయ్యాలి, దానితోనే ధూపం వెయ్యాలా అని ఆయన ఆజ్ఞాపించాడు. కానీ ఆ మాట విన్నారా వీరు? దేవుడికి ఏది నచ్చుద్దంట? పనిచేయడం కాదు, మాట వినడం ఆయనకి నచ్చుద్ది. ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారం చేయడమే నచ్చుతుంది. ఒకటో సమూయేలు మొదటి గ్రంథం 15:22లో బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని రాయబడింది. దేవుని మాటను పక్కన పెట్టేసి బలి అర్పణలు అర్పించడానికి సిద్ధపడ్డాడు సౌలు. అమాలేకీయుల్ని బొత్తిగా నాశనం చేసేయి, గొర్రెలేంటి, మేకలేంటి, ఒంట్లేంటి, ఎడ్లేంటి, మనుషులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, బొత్తిగా నాశనం చేసేసేయి, వారితో వైరమని నేను ఎప్పుడో ప్రకటించాను, ఇప్పుడు నువ్వు పగ తీర్చుకోపో అని అంటే బాగా బలిసిన ఎడ్లను గొర్రెలను పట్టుకొచ్చాడు బలి అర్పణ కోసం అంట. దేవుడు దాన్ని ఇష్టపడ్డా? నాకు బలి ఇవ్వడానికే కదా తెచ్చాడు అనుకున్నాడా ఏంటి? సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. దేవునికి మాట వినడమే ఇష్టం, ఆయన మాట వినడమే. మరి వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు? దేవుని మాట వినలే. పోనీ తండ్రి అయినటువంటి అహరోనుని అడగలే. అహరోనేమీ ఆజ్ఞాపించలేదు వారికి. తమకు తాముగా నాకు దీపార్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి గబాబా పుచ్చుకుని ఏదో నిప్పందులో వేసుకుని ధూపద్రవ్యం వేసుకుని బలిపీఠం ఎక్కేసి మొదలెట్టారు ఇవ్వడం. తప్పని పడి చచ్చిపోయారు అంతే, ఎలాగప్పుడు చచ్చిపోయారు. కాబట్టి మాట వినకపోతే సమస్యలు వస్తాయి. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోకపోతే సమస్యలు వస్తాయి. దేవుడికి నచ్చేది అర్పణ కాదు, మనం ఆయన మాట వినడం, ఆయన మాటకు విధేయత చూపించడం, అవి ఆయనకి నచ్చేటువంటి విషయాలుగా ఉంటాయి. చూడండి, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒక్కడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు, ఇది మనకు ముఖ్యం. మొక్కబడి పక్కనెట్టండి, బద్ధుడవుతాను, నేను ఇలా నడుచుకుంటాను అని ఒక ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మాటకు మనం బద్ధులం కావాలంట, బద్ధులం కావాలి. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు బద్ధులై. ఇప్పుడు బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ బాప్తిస్మం తీసుకున్నవారు. బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఓ మాట ఇచ్చున్నారు. ఆ నీటిలో ఉండగానే కదా, నా కోసం మరణించి తిరిగి లేచిన యేసు కొరకే నేను ఇంకా జీవిస్తాను, మందిర క్రమాలన్నిటిల్లోనూ నేను పాలు పొందుతాను, ఇక మీదట నేను నా సొత్తు కాదు, నాకంటూ ఏం లేదు, నన్ను కొన్నవారి కొరకే, ఇలాంటివన్నీ ఒప్పుకుని బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకున్నప్పుడే బలలో వారికి పాలు పంపులు ఇస్తాం. అప్పటి నుంచి ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. అయితే ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు వారు ఇచ్చినటువంటి మాటకు మరి వారు బద్ధులై ఉన్నారా? కాబట్టి ఏం చేయాలంట, ఇచ్చిన మాటకు బద్ధుడై ఉండాలా అని చెప్పేసి.
మరి బద్ధులై ఉన్నామా? బద్ధులై ఉన్నవారు మాత్రమే అని దేహంలో రక్తంలో పాలుపంపులు పొంది అర్హతను కలిగి ఉంటారు. దుప్పర్తిలో వేసుకొచ్చి ధూపం వేసినటువంటి వారితో సమానం. వారు ఏ రీతిగా నష్టపోయారు? అలానే నష్టపోతాం, అలానే నష్టపోతాం. మనకి ఏంటంటే లాభం, అది సొంత లాభం సిలి చేసింది అన్నట్టుగానే ఉంటుంది. ఓ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిపోతూ ఉంటాం, తర్వాత మంచం ఎక్కుతాం, ఈ డబ్బులన్నీ మళ్ళీ ఆసుపత్రికి పోతుంటాం. మరి ఎందుకంటే ఈ తిప్పలో ఏం లాభం ఉంది? నువ్వు సంపాదించి ఏంటి ప్రయోజనం? అది మళ్ళీ ఆసుపత్రులు పాలైపోతాను. అయినా సరే డబ్బులు దేవుని ఆజ్ఞను మీరాల్సిందే. ఆ క్రమాలన్నీ పాటించాం, మనకు అక్కర్లేదు. మాట అయితే ఇచ్చేసాం, మాటకేముంది? ఏమైనా కొనాలా ఏంటి? మన లక్కిది. కానీ ప్రతి మాట విలువైనది. దేవుని మాట ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండలేదు అని మనం చదివాము ఇక్కడ. అది ఎంత విలువైన మాట అంటే అది మామూలు కాదు. ఏదో అనుకుంటాం మనం, మాట ఎప్పుడు అక్కడే ఉంటుంది, మన చుట్టూనే ఉంటుంది. మనకు మన ఇచ్చిన మాట అవతల వారికి మన మీద అధికారం తెచ్చిపెడుతుంది. మనం ఇచ్చిన మాట అవతల వారికి మనల్ని బాధ్యులను చేస్తూ ఉంటుంది. ఉత్తినే అనేది మాట కాదు అది. అలాంటిది సాక్షాత్తు జీవం గల దేవునికి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే ఏం లాభం పొందుతావు? ఏం లాభం పొందుతావు? లాభం పొందుతున్నాను అనుకుంటున్నావు అంతే. నువ్వు ఒక లెక్కలు వేసుకుంటే నీకే తెలిసిపోద్ది ఎంత నష్టపోతున్నావు. ఆధ్యాత్మికంగా నష్టపోతున్నావు, లోక సంబంధంగా కూడా నష్టపోతున్నావు. రెండు రకాల నష్టం. కాబట్టి మనం బద్ధులమై ఉండాలి. బద్ధులమై లేకపోతే ఆయన దేహంలో రక్తంలో పాలుపంపులు పొందే అర్హతే మనకు అసలు ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇంకా కిందకు వచ్చి మొక్కుబళ్ళ గురించి మాట్లాడుతున్నారు. టైం అయిపోయింది, మనకేమీ వద్దులండి. అయితే ఆయన మాట వినడం శ్రేష్టం. అలాగే మనం ఆయనకి ఇచ్చినటువంటి మాటకు బద్ధులై ఉండడం శ్రేష్టం. కానప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలుపంపులు పొందడం ఈ మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు. మాటకు బద్ధులు కాకుండా మాట తప్పి నడుచుకుంటూ నా దేహంలో రక్తంలో పాలుపంపులు పొందితే మరి రోగులు అవుతారు, మరి బలహీనులు అవుతారు, చనిపోతారు కూడా అనేటువంటి హెచ్చరిక మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మాటకు మనం బద్ధులై అప్పుడు అందులో పాలుపంపులు పొందుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.